Hello aspirants, welcome to VoiceTube. సో ఈరోజు సెషన్లో మనం 5th చాప్టర్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అగ్రికల్చర్ అండ్ ఆల్విడ్ యాక్టివిటీస్ చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, ఈ సెషన్ కొంచెం లెందీగా ఉండబోతుంది ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు కవర్ అరౌండ్ 60 పేజెస్ దాకా ఉంది. అండ్ మధ్య మధ్యలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం లెందీ సెషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ లేదా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ చేసిన దాంట్లో వాళ్ళు టెస్ట్ సిరీస్ అండ్ ఇంకా లాట్ ఆఫ్ వాళ్ళు మానిటరీ ఎక్స్పెక్టేషన్స్తో చేస్తున్నారు. బట్ నా కంటెంట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ కంటెంట్ అండ్ ఐ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ మీకు. సో ద లీస్ట్ యూ కెన్ డూ ఇస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీకు కానీ నా కంటెంట్ యూనిక్గా ఉంది, బెటర్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ ఉంది, నేర్చుకుంటున్నాం బాగా అని అనిపిస్తే మాత్రం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ ఇప్పటిదాకా చేసిన వీడియోస్ అన్ని పీడిఎఫ్స్ని నేను నా టెలిగ్రామ్ ఛానల్ వాయిస్ట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అపార్ట్ ఫ్రమ్ పీడిఎఫ్స్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఎంసీక్యూస్ పెడుతూ ఉంటాము. సో ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో యూ కెన్ జాయిన్ దట్ ఛానల్ అండ్ యూజ్ దోస్ పీడిఎఫ్స్ అండ్ ఆన్సర్ దోస్ ఎంసీక్యూస్. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో అగ్రికల్చర్ బేసిక్స్ అనేది మీకు ఆల్రెడీ అన్నీ తెలిసే ఉంటాయి. సో ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మాత్రమే చూసుకుందాము. సో మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఇండియాలో అగ్రికల్చర్ 60% ఆల్మోస్ట్ మంది అగ్రికల్చర్ మీద డిపెండెంట్. బట్ ప్రెసెంట్లీ అయితే ఇట్స్ అరౌండ్ 43 to 45% మంది లైవ్లీహుడ్ కోసం డిపెండెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్, బట్ ఈల్డ్ అనేది ఇప్పుడు కంపారిటివ్లీ ఇండియాది అగ్రికల్చర్ లో ఈల్డ్ ఉందన్నమాట. ఎవరితో కంపేర్ చేస్తే చైనా, బ్రాజిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్కి వచ్చేసరికి ల్యాండ్ యూటిలైజేషన్ మనకున్నది 162 lakh హెక్టర్స్ ల్యాండ్ని, జియోగ్రఫికల్ ఏరియాని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము అంటే, సో ఇది ఇంపార్టెంట్ చూడండి. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఇది ఇంపార్టెంట్. ఇందులోని నెట్ సోన్ ఏరియా ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ 30% అగ్రికల్చర్ రిలేటెడ్. దాని తర్వాత హైయెస్ట్ ఏంటి అంటే ఫారెస్ట్ అనమాట. అండ్ థర్డ్ హైయెస్ట్ వచ్చేసి ఫ్యాలో ల్యాండ్. ఓకే, సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి నెట్ సోన్ ఏరియా అంటే అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత ఫారెస్ట్ అండ్ తర్వాత కరెంట్ ఫ్యాలో ల్యాండ్. ఈ ఆర్డర్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా అంతకుమించి అవసరం లేదు. అండ్ టోటల్ మన ఆంధ్రప్రదేశ్కి అసలు ఉన్న ల్యాండ్ ఎంతంటే 162 lakh హెక్టర్. ఓకే, సో ఈ డయాగ్రామ్ కూడా పైన ఇచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చారు. పైన ఆర్డర్ చూసాం కదా, ఈ ఆర్డర్ బట్టి ఈ డయాగ్రామ్. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీమోర్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేదా. నెక్స్ట్ సాయిల్ టైప్స్ వచ్చేసరికి మన ఆంధ్రాలో అరౌండ్ 22 కేటగిరీస్ ఆఫ్ సాయిల్ ఉన్నాయి. కానీ మేజర్ సాయిల్స్ అనేది ఒక 10 ఉన్నాయి. ఏంటి, ఒక 10 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది సాయిల్ కాంపోజిషన్ని చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆగ్రోక్లైమాటిక్ జోన్స్. ఆగ్రోక్లైమాటిక్ జోన్స్ మన ఆంధ్రాలో 6 ఉన్నాయి. అసలు ఆగ్రోక్లైమాటిక్ జోన్స్ అంటే ఏం లేదు, క్లైమేట్ బట్టి చూడండి, ఈ వర్డ్స్ చూడండి, ఆగ్రో క్లైమాటిక్ కదా. సో క్లైమేట్ బట్టి అగ్రికల్చర్ అనేది అక్కడ ప్రాక్టీస్ అవుతుంది. సో ఈ క్లైమేట్ బట్టి ఓన్లీ పర్టికులర్ క్రాప్స్ మాత్రమే అక్కడ పెంచగలం. సో బేస్డ్ ఆన్ ద అగ్రికల్చర్ యూనిక్నెస్ అండ్ agricultural conditions, the climate has been classified into 6 zones. ఓకే, ఇక్కడ మ్యాప్లో చూపించాను. ఒకటి చూడండి, నార్త్ కోస్టల్. ఓకే, ఇంకొకటి రివర్స్, గోదావరి, కృష్ణా ఉంటాయి. ఓకే, ఇదంతా కృష్ణా రీజన్ కింద వస్తుంది, ఇది గోదావరి కింద వస్తుంది. ఇది నార్త్ కోస్టల్, మధ్యలో ఒక ఏరియా ఉంటుంది, అది ఏంటి అంటే హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ రీజన్ జోన్ అనమాట.
ట్రైబల్ ఏరియాస్ ఏవి శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ మన్యం, అల్లూరి సీతారామరాజు ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ ఏరియాస్ అన్నమాట. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు. ఈ 4 కాకుండా ఇంకేమున్నాయి? ఈ కింద స్కేర్స్ రైన్‌ఫాల్ రీజన్ కర్నూలు అండ్ అనంతపురం. ఓకే. ఇంకొకటి వచ్చేసి సదర్న్ జోన్. ఓకే. ఈ బ్లూ కలర్ సదర్న్ జోన్, ఈ వైట్ కలర్ అనేది స్కేర్స్ రైన్‌ఫాల్ జోన్. ఓకే. నెక్స్ట్ ఇంకా ల్యాండ్ హోల్డింగ్స్కి వచ్చేద్దాం. ఇందులో ఏం అడుగుతారు అని అడిగితే ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్ కాదు, ఒక 2 ఇయర్స్ బ్యాక్‌ది ఉన్నది. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఆంధ్రాలో ఎంత అంటే 0.86 హెక్టార్. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఇండియా. ఓకే. ఇండియన్‌ది కూడా యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇంతే. ఓకే. అది కూడా 1.08 హెక్టార్ ఎంతో ఉంది. దానికన్నా తక్కువ ఉంది మనది. ఓకే. ఇండియాది ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియాకి అయితే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎంత అంటే 1.0 హెక్టార్స్. అంటే ఏంటి? యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే యావరేజ్‌గా ఒక ఫార్మర్ ప్రెజెంట్ హోల్డ్ చేస్తున్న ల్యాండ్ 0.86 హెక్టార్ అనమాట. ఓకే. యావరేజ్‌గా. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ యావరేజ్ ఎప్పుడైతే ఇలా పడిపోతూ ఉంటుందో ఇట్ మీన్స్ దట్ ల్యాండ్ ఫ్రాగ్మెంట్ అయిపోతూ ఉంటుంది. పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఈ చిన్న చిన్నగా విడిపోతూ ఉంటుంది. వీటి వల్ల ఉపయోగం ఉండదనమాట. సరిగ్గా అగ్రికల్చర్ చేసుకోలేము. ఓకే. ఇదొక థ్రెట్ నన్ను అడిగితే. సో ఇది అవసరం లేదు. నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ జస్ట్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ రెయిన్‌ఫాల్ సినారియో చూసుకుంటే మన ఆంధ్రాకి ఎట్లాంటి రెయిన్‌ఫాల్ వస్తుందంటే 2 టైప్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఓకే. ఆంధ్ర ఇలా ఉంటుంది కదా! సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు ఇలా వస్తాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఈ ఏరియాస్‌లో పడుతుందన్నమాట, కోస్టల్ ఏరియాస్‌లో. అంతే. అంతేగాని ఇంకా మీరు వేరే ఎక్కడెక్కడ ఏ వర్షాలు పడ్డాయి, ఎంతెంత పడింది, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే. జస్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనకి ఈసారి ఈ ఇయర్ వచ్చిన రెయిన్‌ఫాల్‌లో అయితే ఎక్కువ ఏఎస్ఆర్ రీజన్ పడింది. లీస్ట్ వైఎస్ఆర్ కడప రీజన్‌లో. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే. నెక్స్ట్ సో లాస్ట్ 2023, 2024లోనే ఇది సర్వే వ్యవస్థలో ఇందులో ఏం చెప్తున్నారంటే డెఫిషియెంట్ రెయిన్‌ఫాల్ వచ్చిందండి 2 సైడ్‌లు. బోత్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అంతే. ట్రెండ్స్ ఇన్ ఏరియా అండ్ ప్రొడక్షన్ అండర్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్‌లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి మనం చూసుకుంటే ద ఏరియా అండర్ ఫుడ్ గ్రెయిన్స్ ఎంతుంది అంటే ఏరియా అండర్ ఫుడ్ గ్రెయిన్స్ 33.32 lakh హెక్టేర్. ఓకే. మనకున్నదంతా ఆల్రెడీ మనం పైన చూసాం. మనకున్న ల్యాండ్ యాక్చువల్‌గా 162 హెక్టేర్. ఓకే. అందులో నెట్ సోన్ ఏరియా ఎంత 49 హెక్టేర్. సో ఇక్కడ కూడా అదే ఉందా అంటే 33. ఓకే. ఫుడ్ గ్రెయిన్స్ రిలేటెడ్ అయితే 33 lakh హెక్టేర్. ఓకే. నెక్స్ట్ టోటల్ ప్రొడక్షన్ వచ్చేసి 146 lakh టన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈ ఏరియా. ఇది కూడా ఇందాక చదివాం కదా! 162 హెక్టేర్స్, 162 lakh హెక్టేర్స్. ఓకే. 162 lakh hectares, 162 lakh hectares and 33 lakh hectares food grains. Got it? నెక్స్ట్ ఇప్పుడు మిగతావి ఏం అవసరం లేదు. ఓకే. అంత అవసరం లేదు. ఎందుకంటే అడిగేవే 2-3 బిట్లు అడుగుతారు. 2-3 బిట్లు వేసి మీకు అంతంత మొత్తం ఇదంతా చదివినా అసలు ఎగ్జామినరే చదవడంతా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ అండ్ నెట్ ఏరియా ఇరిగేటెడ్. ఇరిగేషన్ చూసుకుంటే ఇది ఆల్రెడీ మీకు నెక్స్ట్ తర్వాత ఫ్యూ పేజెస్లో కూడా ఇంకా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ కొంచెం పైన చూద్దాము. సో గ్రాస్ ఏరియా ఎంత అసలు ఇరిగేటెడ్ టోటల్ గ్రాస్ ఏరియా ఎంత 32 lakh హెక్టేర్. నెట్ ఏరియా వచ్చేసరికి 26 lakh హెక్టేర్. ఓకే. నెక్స్ట్ అసలు మరి అగ్రికల్చర్ ప్రాఫిటబుల్ చేయడానికి ఏమున్నాయంటే రైతు భరోసా, పిఎం కిసాన్. ఇందులో మీకు తెలిసే ఉంటుంది 13,500 ఫర్ ఫార్మర్ ఇస్తున్నాము.
ఎందుకు అంటే పీఎం కిసాన్‌లో ఆల్రెడీ 600 ఇస్తుంటే ప్లస్ 7,500 మన స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేసి మొత్తం 13,500 ఇస్తుంది. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్. ఇది ఎట్లిస్తుంది అంటే ఫస్ట్ 7,500 తర్వాత 4,000 తర్వాత 2,000 ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ మళ్ళీ వస్తుంది. అక్కడ నేను చెప్తాను. నెక్స్ట్ 9 అవర్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నారు ఫార్మర్స్‌కి. అలాగే ఏదైనా సూసైడ్ విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి 7,00,000 కంపెన్సేషన్ ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. ఇది ఇంపార్టెంట్. 10778 ఇది చాలా సార్లు రిపీట్ అవుతది. రైతు భరోసా కేంద్రాలు ఎన్నున్నాయంటే 10778 ఓకే. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఇది కాకుండా మనకి అసలు ఈ రైతు భరోసా కేంద్రాలు దేనికి అంటే మనం ఇది ఆల్రెడీ మనం ఇదివరకే మీకు ఫస్ట్ క్లాస్‌లో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే రైతు భరోసా కేంద్రాలు మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక యూనిక్ ఇనిషియేటివ్. ఎందుకు అంటే ఈ కేంద్ర అనేది మల్టిపుల్ ఫంక్షన్స్ చేస్తది. ఏంటి అగ్రికల్చర్ ఇన్పుట్ షాప్ అంటే సీడ్స్, ఫర్టిలైజర్ కావాలంటే ఫార్మర్ వెళ్లి కొనుక్కోవచ్చు. లేదు ఏదైనా పెస్ట్ ఆర్ డిసీజ్ గురించి డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాలెడ్జ్ సెంటర్ కింద వర్క్ చేస్తది. అలాగే ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తది. మనం ఫోర్త్ చాప్టర్ చూసినప్పుడు అక్కడ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని చెప్పి చూసాం. ఏది అగ్రికల్చర్ అక్కడ అసిస్టెంట్ ఉంటారో ఆ అసిస్టెంట్ వెళ్ళి ఆ పర్టికులర్ రైతు భరోసా కేంద్ర స్టాఫ్ వాళ్ళు కూపన్ కోడ్ ఇవ్వడం. ఆ కూపన్ మీద ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తారో ఆ మెన్షన్ చేసిన డేట్‌కి వెళ్ళి ఆ ఫుడ్ అనేది కలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఫార్మ్ అడ్వైజరీస్ ఓకే. అడ్వైజరీ ఇచ్చి అలాగే ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అనేది కూడా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ క్రాప్. అసలు ఈ క్రాప్ యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు ఈ యాప్‌లో ఏముంటుంది అంటే ఇట్ ఈస్ డన్ టు క్రియేట్ ఫార్మర్స్ డేటాబేస్ ఓకే. టు క్రియేట్ ఫార్మర్స్ డేటాబేస్ ఏంటంటే ఫార్మర్స్ అందరూ అసలు ఇందులో పక్కా రిజిస్టర్ చేసుకోవాలి ఈ యాప్‌లోనే. దీనివల్ల డేటాబేస్ క్రియేట్ అవుతుందన్నమాట. సో డేటాబేస్ ఈస్ మేడ్ మ్యాండేటరీ ఫర్ యూసేజ్. సో ఇప్పుడు ఈ తర్వాత నుంచి ఈ డేటా రిజిస్టర్ అవుతారు కదా! ఇప్పుడు ఈ డేటాబేస్‌ని ఎక్కడెక్కడ వాడతారు? ఇన్సూరెన్స్ స్కీమ్, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ పంట రుణాలు ఇట్లాంటి స్కీమ్స్ అన్నిట్లో ఇది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ అని ఒక అథారిటీని క్రియేట్ చేశారు. ఒక బాడీని. ఇది ఏంటంటే జస్ట్ అడ్వైజరీ రోల్. ఏం లేదు ఫార్మర్స్ కమ్యూనిటీకి అంతా వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేయడం కోసం ఒక టైమ్లీ సర్వీస్ టు ఫార్మర్ కమ్యూనిటీకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, ఏదైనా పెస్ట్ ఇష్యూ వచ్చినా, ఓకే స్టబుల్ బర్నింగ్ అనే ఇష్యూ వచ్చిందనుకోండి అది గానీ, ఇట్లా ఈ ఇష్యూస్‌ని టైమ్లీగా సర్వీస్ చేయడం అనమాట. ఓకే. ఫార్మింగ్ కమ్యూనిటీ. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పొలంబడి ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్. ఇదేం లేదు పొలంబడి అంటే కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ కోసం ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్‌ని తీసుకొని వాళ్ళకి పొలంలోనే స్కూల్స్ అంటే ఫీల్డ్ స్కూల్స్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. దాన్ని పొలంబడి ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ అంటారు. జస్ట్ స్కీమ్ గురించి తెలిస్తే చాలు ఇంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొన్ని ఇనిషియేటివ్స్ చూస్తే నీమ్ కోటెడ్ యూరియా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నార్మల్ యూరియాలో మీరు అప్లై చేస్తే వెంటనే నైట్రోజన్ రిలీజ్ అయిపోతది. అదే నీమ్ కోటెడ్ యూరియా అయితే చాలా స్లోగా రిలీజ్ అవుతుందనమాట. సో ఈ స్లో అబ్జార్ప్షన్ వల్ల ఈ ఫర్టిలైజర్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అంటే ఏ మెజర్స్ తీసుకున్నారని యాడ్ చేశారంతే. క్రాప్ కల్టివేటర్ ప్రైస్ కార్డ్స్ అనేది కూడా ఉంటది. ఇది మనం నెక్స్ట్ చదువుదాము. ఎందుకంటే దీనికంటూ ఒక స్పెషల్ యాక్ట్ ఉందనమాట. ఆ యాప్‌లో డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇదివరకు క్లాస్‌లో చూసాము. ఏంటి విమెన్ రిలేటెడ్ ఏదైనా క్రైసిస్‌లో ఉన్నప్పుడు విమెన్ హెల్ప్ లైన్ కోసం 181 అనేది స్టార్ట్ చేశారు. అలాగే చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ క్రైసిస్ ఇఫ్ దే నీడ్ సమ్ హెల్ప్ దే కెన్ యూజ్ ద టోల్ ఫ్రీ నంబర్ 1098. ఈ ఈ క్వెషన్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో మనం ఆల్రెడీ ఎంసీక్యూస్ సాల్వ్ చేశాము. సో నా వీడియో ఫాలో అవుతున్న ఆల్మోస్ట్ అందరికీ ఈ క్వెషన్స్ అనేవి చాలా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మిగతా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్‌గా.
బోత్ క్లాసెస్లో కవర్ అయిపోతాయి, ఇక్కడ ఎంసీక్యూస్లో కూడా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ 104 సేవా కేంద్రం అనమాట. ఓకే, ఈ 104 సేవా కేంద్రం. నెక్స్ట్ మనకు ఆల్రెడీ 108 ఆల్రెడీ తెలిసింది, ఇది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ టెలిమానస్ సెల్ అని, మానస్ అంటే ఇక్కడ మెంటల్ హెల్త్ ఇష్యూ వాళ్ళకి అనమాట. ఇలా ఎవరైనా మెంటల్ హెల్త్ ఇష్యూతో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ టెలిమానస్ సెల్కి 14416 కాల్ చేస్తే ఇది వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇది కాకుండా ఇప్పుడు మనం అగ్రికల్చర్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కదా, సో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ దేని గురించి ఫార్మర్స్ రిలేటెడ్ అనమాట. ఎంత అంటే 155251 155251. ఓకే, ఇది ఎవరు తీసుకొచ్చారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ అంటే, ఇది అడగరు బట్ స్టిల్ జస్ట్ చూసుకోండి అంతే, బట్ మోస్ట్లీ అడగరు. ఓకే, ఈ నెంబర్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ రైతు భరోసా, ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడాం, ఇంకా నేను ఇంతకుముందు చెప్పలేను, ఇది ఏం లేదు, డైరెక్ట్గా ఇంకా డబ్బులు ఇచ్చేయడమే సంవత్సరం మొత్తానికి కావాలి. దేనికి అంటే ఇటు ఫార్మర్ డబ్బులు ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇది చూడండి, మేలో 7500, తర్వాత అక్టోబర్లో 4000, తర్వాత జనవరిలో 2000. ఓకే, రైతు భరోసా కేంద్ర వీ హ్యావ్ డిస్కస్డ్ ఎన్ని 10,778 అనుకుంటా. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చెప్పాను కదా, ఇది చాలా యూనిక్ ఇనిషియేటివ్ ఆంధ్రాలోనే. ఇన్ని ఒకే వన్ స్టాప్ సొల్యూషన్ లాంటిది ఇప్పటిదాకా ఇండియాలో అక్కడ రాలేదు. ఓకే, విత్తనం నుండి విక్రయం వరకు, సీడ్ టు సేల్ ఆఫ్ అగ్రికల్చర్ సర్వీసెస్. ఓకే, దీన్ని తెలుగులో రాశారు అంటే ప్రతిదీ ఇస్తారు అని, ప్రతి సర్వీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఫార్మర్స్కి అని. ఓకే, ఇంక ఇవేం అవసరం లేదు, ఇవేం చదవక్కర్లేదు. నెక్స్ట్ ఫైనాన్సింగ్ టు టెనెంట్ ఫార్మర్స్. ఇందాక మనం దీని గురించి చూసాం కదా, ఈ యాక్ట్ 2019 యాక్ట్. ఇందులో ఏంటి అంటే అసలు మనకు ఆల్రెడీ టెనెంట్ ఫార్మర్స్ తెలుసు. అసలు టెనెంట్ ఫార్మర్స్ అంటే ఏంటి, వీళ్ళు అసలు ఓనర్స్ కాదు, ఓనర్స్ వేరే ఉంటారు కదా. ఓకే, కానీ మరి ల్యాండ్ కొలేటరల్ లేకుండా టెనెంట్ అనేవాడికి, అసలు దున్నేవాడికి లోన్ క్రెడిట్ లేకపోతే ఎలా, కష్టం కదా. కానీ లోన్ ఎలా వస్తుంది, వీళ్ళకి అసలు ఏంటి ఓనర్షిప్పే లేదు. అందుకని ఏం చేస్తారంటే ఈ యాక్ట్ తీసుకొచ్చారు 2019లో. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే టెనెంట్ ఫార్మర్ అండ్ ఓనర్ అనేవాళ్ళు ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి ఒక 11 months అగ్రిమెంట్ వస్తే అప్పుడు క్రెడిట్కి అప్లై చేయొచ్చు అనమాట. అప్పుడు వెంటనే లోన్ వస్తుంది, ఆ టెనెంట్ అనేది ఆ క్రెడిట్ని యూజ్ చేసుకోవచ్చు. అదే ఉంటుంది చూడండి, టు సేఫ్ గార్డ్ ద టెనెంట్ ఫార్మర్ ఈస్ ఫైనల్ టు టెనెంట్ ఫార్మర్ ఫైనాన్స్. ఇది చూడండి, టెనెంట్ ఫార్మర్ ఫైనాన్స్ కోసం, అండ్ హైయెస్ట్ టెనెంట్ ఫార్మర్ ఫైనాన్స్ రిప్రజెంట్స్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ యాక్చువల్ కల్టివేటర్స్ బిలాంగ్ టు టెనెంట్ కేటగిరీ. సో ఎప్పుడైతే మనకి ఫైనాన్స్ అనేది ఈ యాక్ట్ కింద చాలా లోన్స్ తీసుకుని, దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మన ఆంధ్రాలో చాలా ఎక్కువ మంది అసలు యాక్చువల్గా కల్టివేట్ చేసే వాళ్ళంతా ఓనర్స్ కాదు, టెనెంట్ కేటగిరీ వాళ్ళే. ఓకే, అందులో సగం మార్జినలైజ్డ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ చాలా తక్కువ ల్యాండ్ మీద కల్టివేట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఈ కార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారంటే ఏదైనా ఇండివిజువల్ లెవెల్లో ఇవ్వచ్చు. సో వాళ్ళకి ఒక కార్డ్ ఇష్యూ చేస్తారు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టు ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అదర్ గవర్నమెంట్ సర్వీస్ అనేది యాక్ట్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఎలా ప్రొవైడ్ చేస్తారంటే ఈసీఆర్సీ విల్ బి ఇష్యూడ్ విత్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఆఫ్ ల్యాండ్ ఓనర్. ఓకే, సో ఈ కార్డ్ అనేది ఆ టెనెంట్కి ఇష్యూ చేస్తారు. ఎలాగా ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకుంటారు ఒక 11 months పీరియడ్కి, విచ్ ఎంటైటిల్స్ టెనెంట్ ఫార్మర్ టు అవైల్ బ్యాంక్ ఫండ్స్. ఈ అగ్రిమెంట్ ప్రకారం టెనెంట్ ఫార్మర్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవచ్చు. ఓకే, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు గెట్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఈ కార్డుతో లోన్ ఒక్కటే కాదు, ఇంకా చాలా స్కీమ్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. రైతు భరోసా డబ్బులు, సున్నా వడ్డీ పంట రుణాలు, ఓకే, క్రాప్ ఇన్సూరెన్స్, ఇవన్నీ. నెక్స్ట్ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్. అంటే అసలు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంటే ఏం లేదు, ఒక కామన్ ఇంట్రెస్ట్తో కొంతమంది పర్సన్స్ టుగెదర్ వచ్చి వాళ్ళు ఏదైనా లోన్ కానీ ఏదైనా పర్టికులర్ పర్పస్ కోసం దేనికైతే వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే వాళ్ళని జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంటారు. యూజువల్గా ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ లేదా అగ్రికల్చర్ సెక్టర్లో ఫార్మర్ గ్రూప్స్ కూడా జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంటారు. ఈ నెంబర్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఇట్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ 4 to 10 అనమాట. ఓకే, ఇది స్టాటిక్ కింద వస్తుంది. సో మీకు నేను ఇక్కడ స్టాటిక్ కింద చెప్పేస్తాను, ఇది మినిమం అట్లీస్ట్ ఐడియా ఉండాలి కదా. నెక్స్ట్ సున్నా వడ్డీ పంట రుణాలు. ఇది 2019 స్కీమ్ ఏ ఇయర్ వచ్చింది గుర్తుపెట్టుకోండి, 2019లో వచ్చింది. సో క్రాప్ లోన్ ఆఫ్ అప్ టు 110 lakh ఈ పంట రుణాలు. ఓకే, 0
ఇంట్రెస్ట్ అని అంటున్నాం. కానీ ఎంత ఇస్తారు అలాగా? అలా 1,00,000 రూపీస్ ఇస్తారనమాట. ఓకే. మాక్సిమం హూ హ్యావ్ రీపేడ్ ఎవరైతే టైమ్‌లీ పే చేసారో వాళ్ళకి ఇట్లాంటి 0% ఇంట్రెస్ట్ రేట్‌తో ఈ 1,00,000 లోన్ అనేది ఇస్తారనమాట. ఓకే. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవన్నీ అవసరం లేదు. మీకు అడగరు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చదివినప్పుడు కావాలంటే అప్పుడు ఎకానమీలో చదువుదాం. నెక్స్ట్ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్. అసలు ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? ఏం లేదు. ఆల్రెడీ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా! ఇప్పుడు పొలం బడిలో నేను చెప్పాను కదా! వాళ్ళ ప్రొడ్యూస్‌ని క్వాలిటీ ఎలా పెంచాలి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఫీల్డ్‌లోనే. ఫీల్డ్ స్కూల్స్ అని చదివాను కదా! సో, మరి ఇప్పుడు సరే అయితే వీళ్ళైతే ట్రైనింగ్ తీసుకొని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇట్లాంటివి ఇస్తేనే మార్కెట్‌లో నమ్మకం ఉంటుంది. అందుకని ఇలా ఇండ్ గ్యాప్ అనే సర్టిఫికేషన్ ఇస్తున్నారనమాట. సో, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హాస్ రెస్టోర్డ్ ద paradigm shift of farmers field school, locally termed as పొలం బడి, and employed it as a technical tool to offset these adverse impacts and to transform agriculture into sustainable means of livelihood to farmers. ఓకే. ఈ సోదంతా అక్కర్లేదు మీకు. ఇంత అడగరు. ఓకే. సింప్లీ గుర్తుపెట్టుకోండి అసలు ఈ ఇండియా పని మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసాను ఫస్ట్ చాప్టర్‌లో చదివినప్పుడే. సో, యూ డోంట్ హావ్ టు వరీ. చూడండి అదే ఇచ్చారు ఇక్కడ కూడా. పొలం బడి ఈజ్ ఎ ఫీల్డ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఒక 30 ఫార్మర్స్‌కి ఒక గ్రూప్‌గా తీసుకొని అందరూ చెనక్కాయలు చేస్తున్నారనుకోండి. ఆ చెనక్కాయలు ఎవరైతే పండించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఒకేసారి ఒక 30 ఫార్మర్స్‌కి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎన్ని రోజులు? 2 వీక్స్. ఓకే. ఇది ఇంపార్టెంట్. జస్ట్ ఆ 2 వీక్స్ 30 ఫార్మర్స్‌ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పొలం బడి విత్ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా! సో, రీనేమ్డ్ యాస్ గ్యాప్ పొలం బడి అండ్ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ టు ప్రమోట్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. అంటే ఈ ఇండ్ గ్యాప్ అంటే ఏం లేదు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఈ సర్టిఫికేషన్ ఇస్తే ఏంటి అంటే ఫార్మర్ అనేవాడు చాలా మోడల్ ఆహ్, ప్రాక్టీసెస్ చేసి ఈ పర్టిక్యులర్ అవుట్‌పుట్‌ని తీసుకొచ్చారని ఇది సింబలైజ్ చేస్తదనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు. మీరు మార్కెట్‌లో కొనుక్కున్నప్పుడు ఇలాంటి ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఉన్నదైతే ఓకే. ఫార్మర్ చాలా కొత్త టెక్నిక్‌తో ఈ టొమాటోసో లేకపోతే ఆనియన్సో పండించడం వెంటనే మీరు కొనుక్కుంటారా లేదా? అది. సో, ఇదొక మార్కెట్ కైండ్ ఆఫ్ టూల్ అనమాట. ఫెసిలిటేట్ చేయడానికి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈ సర్టిఫికేషన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రొడ్యూసర్ గ్రూప్ మోడ్. సో, ఎఫ్‌పిఓస్ ద్వారా ఈ సర్టిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఎఫ్‌పిఓస్ అంటే మళ్ళీ ఇందాక సేమ్ ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఫార్మర్స్ అందరూ కలిపొస్తే దాన్ని ఎఫ్‌పిఓ ఆర్గనైజేషన్స్ అనొచ్చు. అలా వీళ్ళకే ఈ ఇండివిజువల్ సర్టిఫికేషన్ ఇవ్వచ్చు కదా! సో, ఇప్పటిదాకా సర్టిఫికేషన్ అనేది ఎన్ని వాటికి ఇచ్చారంటే ప్యాడీ, గ్రౌండ్‌నట్ అండ్ మిల్లెట్. ఓకే. సో, ఈ సర్టిఫైయింగ్ బాడీ ఎవరు అంటే ఏపీఎస్‌సీఓ, పీసీఓ. సోక్కా, ఏపీ సోక్కా అని గుర్తుపెట్టుకోండి. ఏపీ సోక్కా అంటే స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ. ఓకే. ఇది అక్రెడిటెడ్ బై ద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ ది సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదేం అవసరం లేదు. ఇంత అడగరు. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. ఇందులో ఏంటంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్‌లో అంటే నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీస్. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అందరికీ తెలిసిందే. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని పారామీటర్స్ అసలు సాయిల్ హెల్త్ కార్డ్‌లో ఎన్ని న్యూట్రియన్స్ గురించి మనం ల్యా ల్యాబ్‌లో టెస్టింగ్ చేస్తామంటే 12 పారామీటర్స్ ఆర్ 12 ఇండికేటర్స్ అనమాట. ఏంటి నైట్రోజన్, పొటాషియం, మేజర్ మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అడిషనల్ ఇంకో 6 ఉంటాయన్నమాట. అంతే. ఇంక ఈ పేజ్‌లో ఇంక అంతకు మించి అసలు ఏవి ఇంపార్టెంట్ కాదు. యూ డోంట్ హావ్ టు రీడ్ ఇట్. ఓకే. తర్వాత సీడ్ విలేజ్ ప్రోగ్రామ్. ఇది కూడా సింపుల్ చెప్పేసి పేరులోనే అర్థమైపోతుంది. విలేజ్ సీడ్ అంటున్నారు. అంటే కొన్ని విలేజెస్ ఏవైతే ఫర్ సపోజ్ ఒక 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 మండలంలోని ఒక దగ్గర దగ్గర ఒక 10, 15 విలేజెస్ ఒకే కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ ఏంటి అంటే ఈ ఈ పర్టిక్యులర్ గ్రో చేసిన క్రాప్ నుంచి సీడ్స్ వచ్చి మళ్ళీ ఆ సీడ్స్‌నే మళ్ళీ యూజ్ చేసుకొని లేదా మార్కెట్‌లో అమ్మడానికి గూడా ఫార్మర్స్‌కి ఎంపవర్ చేస్తారనమాట. అది సీడ్ విలేజ్ ప్రోగ్రామ్. సీడ్స్ గురించి కదా! సో, ఫౌండేషన్ సీడ్స్, సర్టిఫైడ్ సీడ్స్ అంటే ఏం లేదు. అసలు ఫౌండేషన్ సీడ్స్ అంటే ఫస్ట్ యాక్చువల్లీ కొన్ని ఉంటాయి సీడ్స్‌లో టైప్స్ బ్రీడర్ సీడ్ అని. బ్రీడర్ సీడ్ అంటే ఏం లేదు. అసలు ఫస్ట్ ఇన్వెన్షన్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సీడ్ వస్తది కదా! అది బ్రీడర్ సీడ్. తర్వాత ఫౌండేషన్ సీడ్ అంటే ఇది 100% ప్యూర్ ఉంటది. ఫౌండేషన్ సీడ్ జస్ట్ 99% ప్యూర్ ఉంటదనమాట జెనెటిక్. ఓకే.
ఎందుకంటే ఓవరాల్ జనరేషన్ మీరు గ్రో చేసి మళ్ళీ దాని నుంచి వచ్చిన సీడ్స్‌ని గ్రో చేసేటప్పటికి దాంట్లో ఉన్న ప్యూరిటీ తగ్గిపోతుందనమాట. ఓకే. అలాగే ఇది సర్టిఫైడ్ సీడ్ అంటే ఏం లేదు. సర్టిఫైడ్ సీడ్ అంటే ఫార్మర్స్ వాళ్ళంతట వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఈథర్ కొంత ఫర్ సపోజ్ 100 సీడ్స్ లెక్కేసుకుంటే ఈ 100 సీడ్స్‌లో ఒక 10 సీడ్స్ అనేవి ఫార్మర్ ఉంచుకొని మిగతా 90 సీడ్స్ అనేది మార్కెట్‌లోకి అమ్మడానికి చేయొచ్చనమాట. ఓకే. సో, ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ అనమాట. అవి ఫౌండేషన్ సీడ్స్ అండ్ సర్టిఫైడ్ ఈ ఫౌండేషన్ సీడ్స్ నుంచి సర్టిఫైడ్ సీడ్స్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకొక క్వాలిటీ సీడ్ అండ్ సీడ్ సర్ప్లస్ అనేది క్రియేట్ చేయడం కోసం. ఓకే. ఎందుకంటే సీడ్స్‌లో మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ చాలా అదంతా ఖర్చు కదా! ఇన్‌పుట్ కాస్ట్ తగ్గిపోవచ్చు కదా మంచిగా. నెక్స్ట్ ఇందులో మీకు సబ్సిడీ గురించి తెలిసే ఉంటది. 2 టైప్స్ సబ్సిడీ ఉంటది. యూరియాకిచ్చేదేంటంటే ఫిక్స్డ్ ప్రైస్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రూ. 2300 అనుకోండి. ఇంతే యూరియా ప్రైస్. ఒకవేళ ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు దీన్ని 5,000 ప్రొడ్యూస్ చేసినా అమ్మడానికి 2300తోనే ప్రొడ్యూస్ చేయాలి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్‌కి అమ్మాలనమాట. ఇక్కడేంటి ఫిక్స్డ్ ప్రైస్ సబ్సిడీ. సో, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ యూరియాలో ఏంటంటే ఒక కంపెనీ 4000 చేసింది. ఓకే. కానీ అమ్మడం 3500కే అమ్మాలి. ఇంకో కంపెనీ 5000కి ప్రొడ్యూస్ చేసింది యూరియాని. కానీ 3500కే అమ్మాలి. చూసారా ఇక్కడ ప్రైస్ ఫిక్స్ చేయడం వల్ల సబ్సిడీ అనేది మారుతుంది. ఇతనికి 1500 ఇవ్వచ్చు. ఇతనికి ఎంత ఇవ్వచ్చు? ఇక్కడ ఇతనికి 500 ఇవ్వచ్చు సబ్సిడీ. ఇక్కడ 1500. సో, ఇక్కడ ఇన్సెంటివ్ అనేది లేదనమాట. ఓకే. తగ్గించడానికి. కాస్ట్ తగ్గించడానికి. సో, వాళ్ళలా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీలో అలా కాదు. మీరు ఎంతైనా కాస్ట్ పెట్టుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ మాత్రం ఇంతే ఇస్తది అని చెప్తదనమాట సబ్సిడీ. ఎవరికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌కి. అది న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకిదంతా అవసరం లేదు. డైరెక్ట్‌గా పెస్టిసైడ్స్. ఇక్కడ పెస్టిసైడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ట్రైకోగ్రామా అని చెప్పి చూడండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ లైక్ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ అండ్ ఫాలోయింగ్ ద ఐపీఎం టెక్నాలజీస్ ఇన్ క్రాప్ ప్రొడక్షన్, అడ్వర్టైజింగ్ ద కల్చరల్ బయోలాజికల్ అప్రోచెస్ టు పెస్ట్ కంట్రోల్. సో, వీళ్ళేంటంటే న్యాచురల్‌గా ప్రొడ్యూస్ చేయడం కోసం న్యాచురల్ ఏజెంట్స్‌ని యూజ్ చేయడం కోసం బయో అంటే ఏం లేదు బయోలాజికల్ ఏజెంట్స్, న్యాచురల్ ఏజెంట్స్ ట్రైకోగ్రామా అని ఒక ఏజెంట్‌ని యూజ్ చేస్తారనమాట. బయో కంట్రోల్ ల్యాబొరేటరీస్ ద్వారా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి యాప్స్ అనమాట. డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ సర్వేలెన్స్ రిలేటెడ్. ఇది ఇంపార్టెంట్. ప్లాంటిక్స్ అండ్ గ్యాథరిక్స్ యాప్స్. ప్లాంటిక్స్, గ్యాథరిక్స్. నెక్స్ట్ ఇన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇది 2014లో వచ్చిందనమాట. దాని కింద ఇన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వస్తది. ఓకే. సో, ఇందులో ఏంటంటే చాలా ఉన్నాయి. దాని ఆబ్జెక్టివ్ స్కీమ్ ఏంటంటే పేరులోనే ఉంది కదా ఇన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ అని. అలాగే ఫండింగ్ ప్యాటర్న్. మీరు ఇన్ఫెడ్ ఏరియా అంటున్నారు. ఫండింగ్ ఎలా అంటే 60:40. ఇంప్లిమెంటేషన్ ఏరియా ఎక్కడంటే 9 డిస్ట్రిక్ట్స్. 2014 నుంచి కదా అప్పటికి ఇప్పుడు ప్రెజెంట్ 9 డిస్ట్రిక్ట్స్‌లో ఇప్పుడు రన్ అవుతుందనమాట. డీటెయిల్స్ అడగరు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 30,000 will be provided to each farmer family for taking integrated farming system component. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్. ఓకే. అంతే. జస్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెకనైజేషన్ గురించి చూస్తే ఎంత మెకనైజేషన్ ఉండాలంటే అసలు రేషియో ఆఫ్ ఫార్మ్ పవర్ అనేది అట్లీస్ట్ 2.5 kWh/hectare ఉండాలన్నమాట. ఓకే. ఇది దీని గోల్. ఫార్మ్ మెకనైజేషన్ ప్రోగ్రామ్ గోల్. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే మీకు తెలిసే ఉంటది. సో, మళ్ళీ రైతు భరోసా కేంద్రాల్లోని కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా పెట్టారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే వెహికల్స్ ఒకవేళ కొనుక్కోవడం అవ్వకపోతే అద్దెకి తెచ్చుకోవచ్చనమాట లీజ్‌కి. అవి కస్టమ్ హైరింగ్ సెంటర్స్. యంత్ర సేవా పథకం. ఇది ఇయర్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇంకేం అవసరం లేదు. జస్ట్ సో, ఈ ఇయర్‌తో అయిపోతుంది. మార్చ్‌లోనే అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అండర్ కృషి ఉన్నతి యోజన. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సెంటర్ డబ్బులు ఇస్తది. స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తదనమాట. సో, ఫండింగ్ ప్యాటర్న్ ఇది కూడా 60:40. నెక్స్ట్ ఆత్మ. ఈ ఆత్మకి ఏంటంటే ఇవి ఏజెన్సీస్ అనమాట.
ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఈ ఆత్మ అనే ఏజెన్సీ ఉంటది. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారనమాట. అసలు సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ కాంపోనెంట్. అసలు అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అంటే ఏంటి? ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే ఆ ఫార్మర్‌కి డెమాన్‌స్ట్రేట్ చేయడమే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్. ఫార్మర్‌కి ఎడ్యుకేషన్ ఇవ్వడం, దాన్ని డెమాన్‌స్ట్రేట్ చేయడం దాన్ని అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అంటారు. ఓకే. సో, ఈ మిషన్‌లోని మళ్ళీ 60:40 షేర్ అనమాట. ఓకే. అసలు ఆత్మ ఎలా వర్క్ చేస్తదంటే, సో, ఆత్మ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆటోనామస్ ఇన్‌స్టిట్యూషన్. అసలు ఈ ట్రైనింగ్, ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ అనేది ఈ ఆత్మే చూసుకుంటది అన్నీను. అందరు స్టేక్ హోల్డర్స్‌ని ఇన్వాల్వ్ చేస్తది. అందుకే చూడండి అందరు డిపార్ట్‌మెంట్ వాళ్ళు, రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందరూ ఉంటారింక ఈ ఆత్మలోని. సో, చూడండి ఐకార్ డిపార్ట్‌మెంట్ అని ఆత్మ ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఉంటే వీళ్ళు ఫార్మర్స్‌కి ఆహ్, ట్రైన్ చేయడం కోసం హ్యూమన్ రిసోర్స్‌ని రిక్రూట్ చేసుకుంటది. ఇది కృషి విజ్ఞాన్ కేంద్రాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కాలేజ్, యూనివర్సిటీస్ వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు. సో, దీని గవర్నెన్స్ చూసుకుంటే దీనికి ఫస్ట్ గవర్నింగ్ బాడీ ఉంటది. తర్వాత మేనేజ్మెంట్ కమిటీ ఉంటది. ఇది కాకుండా ఆర్‌బీకే లెవెల్‌లోనే సో, ఆర్‌బీకే లెవెల్‌లో, మండల్ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్‌లో వీళ్ళుంటారనమాట. ఇది కాకుండా బ్లాక్ లెవెల్, విలేజ్ లెవెల్‌లో చూసుకునే ఏజెన్సీ ఏంటి అంటే కమోడిటీ ఓరియెంటెడ్ ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఫిగ్స్. ఓకే. కమోడిటీ ఓరియెంటెడ్ ఫిగ్స్ అనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే సెండ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ ఫర్ ట్రైనింగ్. ఓకే. సో, the state agriculture needed HRD support in innovative areas of extension delivery. The state agricultural marketing and extension training institute Sameti has been established in the project states. ఓకే. సో, సమేతి అనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌ని తీసుకొచ్చారనమాట. ఒక స్టేట్ లెవెల్‌లో. నెక్స్ట్ ఎస్ఆర్‌ఈపీ అంటే ఏం లేదు. వీళ్ళు మళ్ళీ సేమ్ ఆత్మాస్ విల్ మేక్ దిస్ స్ట్రాటజిక్ రీసెర్చ్ అనమాట. ఈ ఆత్మ అనేది చేసే ప్లాన్‌ని ఎస్ఆర్‌ఈపీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ చూద్దాం. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్‌లో జస్ట్ మనం ఈ పేరు ఒక్కటే చూద్దాం. అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఇది కూడా ఒక ప్రాజెక్ట్. దీంట్లో వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. 7 ఇయర్ డ్యూరేషన్‌కి. ఓకే. నెక్స్ట్ ఇంకో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఇది లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్. ఇది చూడండి ఇది రిజర్వ్ చేయండి. ఇది లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ కాదు. చికా. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఈ ఫండింగ్ మళ్ళీ 84:60 అనమాట. అంటే ఏం లేదు. 84 జికాయే ఇస్తుంది. మిగతా అది స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే. అంతే. ఇంతకుమించి ఇందులో ఏం లేదు. నెక్స్ట్ ఎఫ్‌పిఓస్ గురించి చూసుకుంటే అసలు ఎఫ్‌పిఓస్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. 10,000 ఎఫ్‌పిఓస్‌ని తీసుకురావాలి, ఏం చేయాలని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6,000 దాకా అయినాయి. ఇంకా ఇంకా అవుతున్నారు. ఓకే. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 6,000. సో, ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏం లేదు. ఒకే కామన్ ఇంట్రెస్ట్ ఉండి, ఒకే ప్రోడక్ట్ గానీ లేదా ఒకే యాస్పిరేషన్స్ ఉన్న ఫార్మర్స్ అందరూ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఎఫ్‌పిఓ ఫార్మ్ చేస్తారనమాట. మినిమమ్ దీంట్లో 300 పీపుల్ అనుకుంటా ఉంటారు. ఓకే. అప్పుడు ఎఫ్‌పిఓ ఫార్మ్ చేస్తారు. సో, దీన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ చూడండి 4 ఉంటాయి. ఈ 4 ఇంపార్టెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వల్ల ఇది స్టాటిక్ అంటే స్కీమ్స్ చదువుతున్నప్పుడు ఇది అక్కడ వస్తుంది. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేటరీ సపోర్ట్. సో, ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అన్నాము. మరి ఎలా ఫార్మ్ చేస్తారు అంటే ఏం లేదు. క్లస్టర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అని క్లస్టర్ అంటే ఏం లేదు. ఒక పెద్ద రీజన్ కలిగి ఒక క్లస్టర్‌లా ఫార్మ్ అవుతారు. ఓకే. ఈ మళ్ళీ ఎఫ్‌పిఓస్ అందరిని కలిపి ఈ క్లస్టర్ బేస్డ్ ఆర్గనైజేషన్ కోఆర్డినేట్ చేస్తది వీళ్ళందరిని. ఇక్కడ ఒక ఎఫ్‌పిఓ, ఇక్కడ ఒక ఎఫ్‌పిఓ అలా ఎఫ్‌పిఓస్ అందరిని కోఆర్డినేట్ చేసేది సీబీపీఓ. సీబీపీఓ ఈ పని చేస్తున్నందుకు బడ్జెటరీ సపోర్ట్ ఎంతంట 25 లాక్స్ పర్ ఎఫ్‌పిఓ కింద సీబీపీఓకి ఇస్తది. ఫర్ సపోజ్ సీబీపీఓ ఒక 5 ఎఫ్‌పిఓస్ తీసుకొచ్చింది. అంటే 5 అంటే ఇక్కడ 125 లాక్స్ వస్తదనమాట. అది ఒక్కొక్క ఎఫ్‌పిఓకి ఒకవేళ డైరెక్ట్‌గా ఇస్తే మాత్రం 18 లాక్ పర్ ఎఫ్‌పిఓ ఇస్తారనమాట. ఇన్ని 3 ఇయర్స్‌కి. ఈ పైదంతా 5 ఇయర్స్. ఇది 5 ఇయర్స్‌కి, ఇది 3 ఇయర్స్‌కి ఇస్తారు. ఇంకోటి ఈక్విటీ గ్రాంట్. ఈక్విటీ గ్రాంట్ అంటే ఏం లేదు. షేర్స్ కింద ఇప్పుడు ఫార్మర్స్ ఎఫ్‌పిఓస్ అయ్యారు.
ఎఫ్‌పిఓస్‌లో షేర్ అనేది ఉండాలి కదా! వాళ్ళు ఒక షేర్ హోల్డర్స్ లాగే కదా! ఎంత నుంచి స్టార్ట్ అవుతదంటే గ్రాంట్ అప్ టు 2000 పర్ ఫార్మర్ నుంచి స్టార్ట్ అవుతదన్నమాట. అలా 50,00,000 ఫిక్స్డ్ పర్ ఎఫ్‌పిఓ. ఓకే. మాక్సిమం లిమిట్ 50,00,000. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్. సో, ఈ ఎఫ్‌పిఓస్‌కి మరి ట్రైనింగ్ ఎవరిస్తారు అంటే ఆచార్య నాగార్జున అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిజిగ్నేటెడ్ స్టేట్ మోడల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఇది ఇంపార్టెంట్. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎన్‌టిఐ ఎఫ్‌పిఓస్‌కి. అదే నేషనల్ లెవెల్ అయితే వీళ్ళు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు అంటే స్టేట్ లెవెల్‌లోనే కదా ఇవ్వాలి. మరి ఎవరికిచ్చారంటే ఆచార్య నాగార్జున అగ్రికల్చరల్ యూనివర్సిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏపీ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మన ఆంధ్రాలోని న్యాచురల్ ఫార్మింగ్‌కి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే కేఎఫ్‌డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ అనమాట. ఓకే. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ ఫార్మింగ్‌కి, న్యాచురల్ ఫార్మింగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఫెర్టిలైజర్స్ వేస్తాం. మరి నార్మల్ అగ్రికల్చర్‌కి, ఆర్గానిక్ ఫార్మింగ్‌కి ఏంటి అంటే ఇక్కడ కెమికల్ పెస్టిసైడ్స్ వేస్తాం. ఇక్కడ ఆహ్, ఇక్కడ బయో ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వేస్తాం. మరి న్యాచురల్ ఫార్మింగ్‌లో ఏంటంటే అసలు అవి కూడా ఎయ్యం. ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఈ న్యాచురల్ ఫార్మింగ్‌లోని ఇంటర్ క్రాపింగ్ అంటే న్యాచురల్ ప్రాసెస్‌ని యూజ్ చేసుకొని మొత్తం అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తాం. లైక్ ఫర్ సపోజ్ ఇంటర్ క్రాపింగ్. ఓకే. లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే మళ్ళీ అగ్రికల్చర్, లైవ్ స్టాక్ అంటే యానిమల్ హస్బెండరీ. సో ఏం చేస్తారంటే యానిమల్ హస్బెండరీ నుంచి కౌ డంగ్ మాన్యూర్ కింద ఇక్కడ వాడటం. లేదా అగ్రికల్చర్ ఫీడ్‌ని ఇక్కడ ఈ యానిమల్స్‌కి ఫీడ్ కింద ఇవ్వడం. సో ఇదేంటంటే ఇక్కడ వాటి యొక్క ప్రొడక్ట్స్ అదే ఫీల్డ్‌లో వాడేస్తాం అనమాట. అది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. అందుకే ఎక్కువ బడ్జెట్ ఏమి ఉండదు. అది జీరో అనమాట. ఓకే. సో ఇది ఎన్ని ఇయర్స్‌కి స్కీమ్ అనేది తీసుకున్నామంటే 5 ఇయర్స్. అండ్ కో ఇంపాక్ట్ అనే ఒక ఇంటర్నేషనల్ ఫిలాంథ్రఫీ కూడా హెల్ప్ చేస్తుంది దీనికి. సో జర్మనీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఆల్రెడీ పైన కొన్ని స్కీమ్స్ చూసాం కదా! ఇరిగేషన్ రిలేటెడ్, అలాగే లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్. ఒకదానికి జికా హెల్ప్ చేస్తుంది. ఇంకో దానికి వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ టాపిక్. ఈ పేజ్‌లో ఇంకేం లేవు. ఇక్కడ వచ్చేసరికి న్యూ ప్రయారిటీ స్కీమ్ ప్రోగ్రామ్స్ ప్రపోజ్డ్ బై ద గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటంటే కాంప్రిహెన్సివ్ సపోర్ట్ ఫర్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 25,000 ఏకర్స్ అండర్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఇప్పటిదాకా న్యాచురల్ ఫార్మింగ్ గురించి అక్కడ చూసాం. అందులో ఇంకొక కొత్త స్కీమ్ ఏంటంటే ఎవ్రీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 1000 ఏకర్స్ వరకు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్నమాట. సో టోటల్ 25 కదా మనవి. సో 25,000 ఏకర్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్ కోఆపరేషన్. ఈ కోఆపరేషన్‌లో అంటే ఏంటి కోఆపరేటివ్స్ మీకు తెలుసు కదా! ఆల్రెడీ మీకు స్ట్రక్చర్ తెలిసే ఉంటుంది కోఆపరేటివ్స్‌ది. మనకి స్టేట్ లెవెల్‌లో ఒకటుంటది, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉంటది అండ్ ఇంకా రూరల్ లెవెల్‌లో. సో 3 టైర్ అనమాట. ఏపీకోప్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇది అపెక్స్ బ్యాంక్ అనమాట స్టేట్‌లోనే. ఓకే. కానీ బ్రాంచెస్ ఎక్కువున్నాయి. ఇది అడగరు. దాని కింద డీసీసీబీ వస్తది. తర్వాత ప్యాక్స్. ప్యాక్స్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. ఓకే. సీసీఎస్ లాగా వస్తది. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. ఓకే. సర్వీసెస్ కాదు. సొసైటీ. సో ఇది ఇంపార్టెంట్ 2042 అన్నమాట. ఇది ఏం చేస్తదంటే ఇది విలేజ్ లెవెల్స్‌లో ఉంటాయి. ఓకే. ఇది రీఫైనాన్స్ చేస్తా ఉంటది. ఈ ప్యాక్స్ అనేవి ఫార్మర్స్‌కి లోన్స్ ఇస్తా ఉంటారు. ప్యాక్స్ చాలా అసలు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మల్టీ సర్వీస్ సెంటర్స్ అంటే మల్టిపుల్ సర్వీసెస్ ఏంటో చెప్తాను చూడండి. ప్యాక్స్ ఈస్ టు ప్రొవైడ్ క్రెడిట్ సర్వీసెస్ టు ఫార్మర్స్. ఓకే. అలాగే నాన్ క్రెడిట్ అంటే లోన్స్ కాని సర్వీసెస్ కూడా ఇస్తది. ఏంటంట డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్. సో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఓకే. అలాగే నాన్ క్రెడిట్ బిజినెస్ ఎట్లా అంటే ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ చేయడం. ఓకే. తర్వాత సీడ్ ప్రాసెసింగ్ అంటే ఫార్మర్స్ ఇచ్చిన సీడ్‌ని ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని బిజినెస్ లాగా అమ్మడం.
తర్వాత పీడిఎస్ సిస్టమ్. ఓకే. పీడిఎస్ సిస్టమ్ అంటే ఇక్కడ ఇప్పుడు పీడిఎస్‌లో మనం స్టోర్ చేసుకుంటాం కదా! స్టోర్ చేయడం. తర్వాత వీళ్ళే ఒక ఫెయిర్ షాప్ కింద యూజ్ చేసుకోవడం. తర్వాత ఇన్స్యూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ఓకే. సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో, ఇట్లా మల్టిపుల్ సర్వీసెస్ అన్నమాట. మనం ఇందాక ఆల్రెడీ రైతు భరోసా కేంద్ర చూసాం కదా! వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఫార్మర్స్. సో, ఇది బోత్ సర్వీసెసే కాకుండా బిజినెస్ కూడా చేస్తదన్నమాట. ఓకే. సో, దీన్ని ఒక మల్టీ సర్వీస్ సెంటర్ కింద వర్క్ చేస్తున్న దాన్ని దీన్ని డెవలప్ చేయాలి. మొత్తం ఆల్ ఇండియా వైడ్ అనే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారంటే నాబార్డ్. నెక్స్ట్ ఇప్పుడు కోఆపరేటివ్స్‌లోనే కొన్ని స్కీమ్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. రీసెంట్ స్కీమ్సే. ఏంటి కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్. ఏం లేదు. మొత్తం ఆ ఉన్న ప్యాక్స్‌ననేవి డిజిటైజేషన్ చేస్తారనమాట కంప్యూటరైజ్. సో, ఇంక పేపర్ మీద రాయడం ఇంకేం ఉండదు. అంతే. సో, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం 2026 అండ్ 7 లోపు అయిపోతదనమాట మొత్తం డిజిటైజేషన్. మన ఆంధ్రాలో మరి దీన్ని ఎవరు చూసుకుంటారు? ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా! అసలు ఎపెక్స్ బాడీ ఎవరుంటారో వాళ్ళే చూసుకుంటారు. సో, మరి కంప్యూటరైజేషన్‌కి ఏమేం సాఫ్ట్‌వేర్ వాడుతున్నారనేది ఇదంతా అవసరం లేదు మీకు. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇది కూడా కోఆపరేటివ్స్‌లోనే వస్తది. ఏంటంటే అగ్రికల్చర్ ఏఎఫ్ అంటే సెంట్రల్ స్కీమ్ అన్నమాట. సో, ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లో దీని కార్పస్ ఎంత అంటే 1,00,000 క్రోర్ అనుకుంటా. ఏఐఎఫ్ ఫండ్ నాకు గుర్తున్నంత వరకు. ఓకే. 1,00,000 క్రోరే. ఓకే. ఇది 1,00,000 క్రోరే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా! రీఫైనాన్స్ చేస్తారని ప్యాక్స్‌ని. సో, నాబార్డ్ కూడా రీఫైనాన్స్ చేస్తది. ఏం చేయదు. అంటే రీఫైనాన్సింగ్ అంటే నాబార్డే ఈ యాప్‌కామ్‌కి, డీసీసీబీకి ఇస్తది. మళ్ళీ డీసీసీబీ అది ప్యాక్స్‌కి ఇస్తదనమాట. ఇంకో ప్రోగ్రామ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఇది ఎన్‌సీడీసీ చేస్తది. ఇంతకు మించి ఇది అవసరం లేదు. ఫోర్త్ స్కీము ఇంక వేరే కోఆపరేటివ్ స్కీమ్స్ ఉన్నాయి గానీ, ఇది పైపైన చూసేద్దాం. మార్కెట్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెటింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ చేసుకుంటాయన్నమాట. అలా 13 డీసీఎంఎస్ ఉన్నాయి మన దగ్గర. స్పెషల్లీ సీడ్ సో, డీసీఎంఎస్సే మొత్తం ఇదంతా చూసుకుంటదన్నమాట. మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ ఏపీ మరి మార్కెట్ కోఆపరేటివ్ సొసైటీస్‌లో మన ఆంధ్రాది ఏపీ మార్కెట్ ఫెడ్ ఉంది. ఇట్ ఈస్ ద అపెక్స్ ఆర్గనైజేషన్ ఫర్ ద కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ ఇన్ ద స్టేట్ సప్లయింగ్ ఆల్ దీస్ అగ్రికల్చర్ ఇన్పుట్స్. ఓకే. మార్క్‌ఫెడ్ మార్క్‌ఫెడ్ ఆఫర్స్ ఇట్స్ సర్వీస్ త్రూ ఆర్‌బీకేస్, ప్యాక్స్ అనే ప్రైమరీ లెవెల్. ఓకే. సో, వీటి ద్వారా ఇది ఆపరేట్ చేస్తదన్నమాట. సో, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కూడా క్రియేట్ చేసింది. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ ఒకవేళ వీటి ప్రైసెస్ కొన్ని పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ బాగా పెరిగిపోయాయనుకోండి. కానీ వాటిని ఇంకా తక్కువ ప్రైజెస్‌కే అమ్మడానికి ట్రై చేస్తారనమాట. ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్‌ని గవర్నమెంట్ ఫిల్ చేస్తదనమాట. అంటే మామూలు రెగ్యులర్ స్టాండర్డ్ ప్రైజెస్‌కే అమ్మి ఏదైతే లాస్ వస్తుందో ఆ లాస్‌ని ఆ సెల్లర్‌కి గవర్నమెంట్ ఫిల్ చేస్తదనమాట. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఓకే. నెక్స్ట్ ఆర్‌వీకేవై రఫ్తార్. ఇది కూడా ఇంకొక స్కీమ్. దీంట్లో ఏంటి అంటే రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఆల్లిడ్ సెక్టర్ రెజ్యువినేషన్. సో, ఈ ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద వస్తది. అంటే అగ్రికల్చర్ డెవలప్‌మెంట్‌కి ఈ స్కీమ్ అన్నమాట. వాళ్ళని ఇంకా రెమ్యూనరేటివ్ ఎట్లా చేయాలి అని చెప్పి. ఇందులో చూడండి 60:40 ఉంటది. సో, ఇందులో కన్‌స్ట్రక్షన్ ఆఫ్ గోడౌన్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు ఇందులోనే. ఓకే. నెక్స్ట్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్, కోఆపరేటివ్ జాయింట్ ఫ్యామిలీ సొసైటీస్ ఇవి ఇంకంత డీప్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకెక్కువగా అడగరు. ఇది ఇంపార్టెంట్. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఏం చేస్తదంటే ఇది హెడ్ క్వార్టర్స్ విజయవాడ దగ్గర ఉందన్నమాట. ఓకే. విజయవాడ దగ్గర ఉంది. ఏం చేస్తదంటే ట్రైనింగ్ ఇస్తది. ఈ కోఆపరేటివ్స్ రిలేటెడ్ గురించి. ఓకే. 6 మంత్స్ ట్రైనింగ్ అంతే. ఇంతకు మించి దీనికి గురించి ఎక్కువ చదవక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ ఇది కూడా కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ లిమిటెడ్ అన్నమాట. ఇది ఇరిగేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో, ఇది నోడల్ ఏజెన్సీ ఏం చేస్తదంటే ఇరిగేషన్ రిలేటెడ్ చూసుకుంటది. నెక్స్ట్ రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ లిమిటెడ్ అంటే ఇది 3 రీజన్స్‌లో దీని యొక్క కీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పర్చేజ్ ఎలక్ట్రిసిటీ ఇన్ బల్క్ ఫ్రమ్ నియరెస్ట్ డిస్కమ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ పర్పస్. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటది అంతే. సో, 3 ఉన్నాయన్నమాట. ఇలాంటివి కుప్పం, కుంకపల్లి, చీపురుపల్లి. ఓకే. నెక్స్ట్ కోఆపరేటివ్ ట్రైబ్యునల్. ఇది ఏ యాక్ట్ కింద వస్తదంటే 1964 ఇది గుర్తుపెట్టుకోండి. 1964 యాక్ట్ కింద ఈ ట్రైబ్యునల్ వచ్చింది. చాలా ఏళ్ల నుంచి దీని ఓన్లీ 1 ట్రైబ్యునల్ ఉంది. విజయవాడలో ఉంది.
ఓకే, విజయవాడలో ఉంది. ఇది ఏంటి అంటే అపిలేట్ బాడీ ఆఫ్ ఏపీసీటీ బీయింగ్ అన్ అపిలేట్ ఫోరం. ఇది అపీల్స్ కూడా తీసుకుంటదనమాట. ఇంకా ఆడిట్ అవసరం లేదు. సో పైన మనం ఆల్రెడీ కింద ఎనెక్స్చర్ చూసుకోమని చెప్పారు. సో ఎనెక్స్చర్స్ నేను ఇక్కడే యాడ్ చేసేసాను. ఇందులో ఏం లేదు, జస్ట్ మనం ఫేర్ షాప్స్ గురించి జస్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉందని జస్ట్ ఒక ఐడియా కోసం చూద్దాము. అనంతపూర్లో ఉందన్నమాట. ఓకే, సో హైయెస్ట్ ఎక్కడ ఉందంటే అనంతపురం, దాని తర్వాత శ్రీకాకుళం. సో ఎందుకంటే ఇది కొత్త డిస్ట్రిక్ట్స్ బేసిస్ మీద అనమాట. 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 26 డిస్ట్రిక్ట్ కొత్త డిస్ట్రిక్ట్ బేసిస్ మీద అనంతపురంలో ఎక్కువ ఫేర్ షాప్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మామూలు ల్యాండ్ హోల్డింగ్ అనేది జనరల్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మీరు అగ్రికల్చర్ చదివినప్పుడు ఇది వస్తుందన్నమాట. మార్జినల్, స్మాల్, సెమీ, మీడియం, లార్జ్ అనమాట. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అసలు మార్జినల్ అంటే లెస్ దెన్ 1 హెక్టర్ అనమాట. స్మాల్ అంటే 1 to 2 హెక్టర్, సెమీ మీడియం అంటే 2 to 4 హెక్టర్, మీడియం అంటే 4 to 10 హెక్టర్, లార్జ్ అంటే మోర్ దెన్ 10 హెక్టర్స్. ఈ సైజుని సో అకార్డింగ్లీ ఫార్మర్స్ ఇలాగే ఎక్కువ ఉంటారు. ఓకే, తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, నెంబర్స్ ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్వేజ్ పర్టికులర్స్ చూసుకుంటే ఫారెస్ట్ చూద్దాము. జనరల్గా ఇది ఫారెస్ట్ ఏంటి అంటే ఇందులోనే ఇది ల్యాక్ హెక్టర్స్లోనే ఇచ్చారు. ల్యాక్ హెక్టర్స్. ఓకే, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇరిగేషన్లో మన స్టేట్లో షేర్ ఎంత అని అడిగితే ఇది చూడండి. కెనాల్, ఇది కూడా ల్యాక్ హెక్టర్స్ చూసుకుంటే కెనాల్స్ ఫస్ట్, తర్వాత వెల్స్, ట్యాంక్స్. కెనాల్ సిడబ్ల్యూటీ, ఇలా షార్ట్ కట్ సిడబ్ల్యూటీ. ఓకే, ఇంకా హార్టికల్చర్కి వచ్చేద్దాం. ఇది కొంచెం హార్టికల్చర్లో చాలా ఎక్కువ స్కీమ్స్ వస్తాయి. మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ఫస్ట్ ఇన్ దీస్ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఆయిల్ పామ్, సో ఆయిల్ పామ్ గురించి డీటెయిల్గా చూస్తాం. తర్వాత కోకోవా గురించి డీటెయిల్గా చూస్తాం కింద. ఓకే, ఇవి మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ రిపీట్ అవుతాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ కంట్రీ, కంట్రిబ్యూటింగ్ టు ఈ పర్సెంటేజ్ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అనేది టోటల్ ఇండియా పరంగా మన షేర్ ఎంత అంటే 15.6%. ఓకే, పర్సెంట్ ఆఫ్ టోటల్ కంట్రీ. నెక్స్ట్ మనం ఆల్రెడీ హైయెస్ట్ ఇన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఇవన్నీ చూసుకున్నాం, మళ్ళీ అదే రిపీట్ చేశారనమాట ఇక్కడ. సో మీరు రిపిటేషన్స్ చదవకండి. సో ఇక్కడ మనం జస్ట్ కొన్ని క్రాప్స్ చూద్దాము. మనం హార్టికల్చర్లో కొన్నిటిని తీసుకొస్తున్నాం చూడండి. ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఫైగ్. సో ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీషియా క్రాప్స్. అసలు నీషియా క్రాప్స్ అంటే ఏంటంటే నాన్ ట్రెడిషనల్ క్రాప్స్ దట్ ఆర్ హై డిమాండ్ అనమాట. అవోన్లా, కరోండా, జామున్, టామరిన్, జాక్ ఫ్రూట్. ఓకే, నెక్స్ట్ మైక్రో ఇరిగేషన్ మనం 4th ప్లేస్ అని ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లోనే చూసేసుకున్నాము. మళ్ళీ ఒకసారి రివిజన్ అంతే. సో ఇది 4th ఎలా అంటే 5 డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టాప్ 20 డిస్ట్రిక్ట్స్లో ఉంది. సో ఆల్ ఇండియా లెవెల్లో అండ్ అమాంగ్ ద టాప్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది కంట్రీ 5 డిస్ట్రిక్ట్స్ ఈ మైక్రో ఇరిగేషన్లో ఏంటి అంటే చూడండి, అన్ని మనకి రాయలసీమ ఏరియాస్, అనంతపురం. సో మైక్రో ఇరిగేషన్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. డ్రిప్, స్ప్రింక్లర్. ఓకే, వాటర్ ఎఫిషియన్సీ అంటే వాటర్ తక్కువ ఉంది, ఆ తక్కువ వాటర్ ఇంకా బాగా యూజ్ చేయాలంటే ఇవే యూజ్ చేయాలి. ఫ్లడ్ ఇరిగేషన్ అక్కడ పాసిబుల్ కాదు. అనంతపురం, ప్రకాశం, వైఎస్ఆర్, సత్యసాయి, అన్నమయ్య. ఓకే, నెక్స్ట్ మైక్రో ఇరిగేషన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 lakh acres. ఇది ఓకే, ఇది పక్కన పెట్టండి. ఈ కొత్తపల్లి గ్రామ పంచాయత్ పులివెందుల వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో గాట్ అప్రిషియేటెడ్ ఫర్ అడాప్టింగ్ బెస్ట్ ప్రాక్టీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కొత్తపల్లి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మైక్రో ఇరిగేషన్ అట్ నేషనల్ వర్క్ షాప్ ఆఫ్ పర్డ్ ఆఫ్ మోర్ క్రాప్. ఓకే, బెస్ట్ ప్రాక్టీస్ కింద. నెక్స్ట్ ఆయిల్ ప్లాంటేషన్ అనేది సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండర్ ఈ ప్రోగ్రామ్ కింద సెకండ్ హైయెస్ట్ అనమాట. నెక్స్ట్ కోకోవాలో ఫస్ట్ ప్లేస్ ఇన్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇదే హార్టికల్చర్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి చూడండి. సో ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్స్ ఏపీఎంఐపి అంటే ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ఫస్ట్ కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ 60:40 ఇది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, అందుకే 60:40. నెక్స్ట్ అవుట్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ 75% డ్రిప్ ఇరిగేషన్. సో ఇక్కడ మైక్రో ఇరిగేషన్లో 2 టైప్స్ అనుకున్నాం కదా మనం ఆల్రెడీ. మైక్రో ఇరిగేషన్లో 2 టైప్స్, డ్రిప్, స్ప్రింక్లర్. సో ఎక్కువ 75% డ్రిప్పే ఉన్నాయి. ఓకే, స్ప్రింక్లర్ కన్నా డ్రిప్ ఇంకా ఎఫిషియెంట్ అనమాట, ఇంకా డ్రాప్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి
యాక్షన్ ప్లాన్ ఫర్ 2024 ఇదేం లేదు. మన స్టేట్ ఎక్కువ దీనికోసం ట్రై చేస్తుందనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ పైన ఫ్రూట్స్ ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా ఇందులోనే వస్తది కదా! ఫ్లవర్స్, స్పైసెస్ కూడా ఇందులోనే వస్తదనమాట. సో, ఫ్లవర్స్‌లో మనం ఎక్కువ ట్రై చేస్తున్నది క్రైసాంథెమమ్ కల్టివేషన్. క్రైసాంథెమమ్ అంటే ఇగో ఈ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. ఓకే. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది కూడా 60:40. ఇక్కడ మోస్ట్‌లీ చూడండి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ యాడ్ చేయలేదు. అన్నీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్సే. ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుందో. ఓకే. నెక్స్ట్ ఇది అవసరం లేదు. ఈ ఎంత ఇచ్చారు, ఎన్ని క్రోర్స్ అని. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్. ఓకే. ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్ పొజిషన్. ఇందాక చూసాం కదా మనం ఇదొక ప్రోగ్రామ్ అనమాట. మనం ప్రొడక్టివిటీలోని, ప్రొడక్షన్‌లోని, ఏరియాలో మొత్తం అన్నిటిలోని ఫస్ట్ పొజిషన్. ఇది ఇంపార్టెంట్. సో, మనం ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్‌కి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇదివరకే కుప్పంలో స్టార్ట్ చేసాం. ఇట్ ఈస్ ద బెస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద కంట్రీ. కానీ సేమ్ ఇప్పుడు సెకండ్‌ది ఎక్కడ చేస్తున్నామంటే గుండ్లపల్లి విలేజ్ ఆఫ్ నెకరికల్లు మండల్, పల్నాడు డిస్ట్రిక్ట్. గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఈ క్వెషన్‌ని మనం ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్‌లో క్వెషన్ కింద ఇచ్చాం. ఓకే. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఓకే. సో, ఇప్పుడు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే బయట వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారనమాట. అట్లాంటివి ఇది ఒక ప్రోగ్రాము. తర్వాత ఇదొక ప్రోగ్రామ్ ఉంది. ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్. ఇది ఆల్రెడీ సేమ్ మనం పైన డిస్కస్ చేసింది మళ్ళీ రిపీట్ అయింది. ఓకే. నెక్స్ట్ బ్యాంబూ మిషన్స్. ఎందుకంటే బ్యాంబూ ప్లాంటేషన్ కదా! ప్లాంటేషన్ అంటే హార్టికల్చర్. నెక్స్ట్ కోకోనట్ డెవలప్‌మెంట్. కోకోనట్ కూడా ప్లాంటేషనే. ఓకే. మనం 4థ్ పొజిషన్‌లో ఉన్నాం కోకోనట్‌లో. ఓకే. ప్రొడక్టివిటీలో మాత్రం హైయెస్ట్. 4థ్ పొజిషన్ ఇన్ కల్టివేషన్ విత్ ఏరియా. ఏరియా వైస్‌గా 4థ్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ప్రమోషన్ ఆఫ్ ఎఫ్‌పిఓస్. ఈ ఎఫ్‌పిఓస్ అనేది ఇంపార్టెంట్. ఎఫ్‌పిఓస్ మన టార్గెట్ ఎంత? 10,000. మనకు ఆల్రెడీ కింద మళ్ళీ వస్తుంది. ఇది కూడా ఆర్‌వీకేవై రఫ్తార్ ప్రోగ్రామ్ కింద వస్తుంది. సో, ఇక్కడ నేను ఇదొకటి పెట్టాను. మన ఆంధ్ర ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఏది ప్రొడక్షన్‌లో ఏది ఎక్కువ అని అడిగితే బనానా అన్నమాట. గుర్తుపెట్టుకోండి బనానా. ఓకే. దాని తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇదొస్తుంది. మ్యాంగో. ఓకే. ప్రొడక్షన్ మిలియన్ టన్స్‌లో చూసుకుంటే. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టొమాటో కూడా ఉంది. ఓకే. దీని తర్వాత ఇప్పుడు ప్లాంటేషన్ క్రాప్స్‌కొచ్చేసరికి ఆయిల్ పామ్. అదే స్పైసెస్‌కొచ్చేసరికి చిల్లీస్ అన్నమాట. ఫ్లవర్స్‌కొచ్చేసరికి ఇందాక చెప్పాను కదా! క్రైసాంథెమమ్. ఓకే. సో, ఇది ఫ్రూట్స్‌లో బనానా, వెజిటబుల్స్‌లో టొమాటో, ప్లాంటేషన్‌లో ఆయిల్ పామ్, స్పైసెస్‌లో చిల్లీస్, ఫ్లవర్స్‌లో క్రైసాంథెమమ్. తర్వాత రాయలసీమ రీజన్ యాస్ హార్టికల్చర్ హబ్. ఓకే. సో, ఎందుకు అంటే 43% ఆఫ్ ఏరియా అండ్ 52% ప్రొడక్షన్ ఇన్ ఎంటైర్ ఏరియా ఈ హార్టికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని రాయలసీమ రీజన్ నుంచే వస్తున్నాయి. అండ్ 71% ఈజ్ మైక్రో ఇరిగేషన్. ఓకే. అండ్ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. ఆంధ్రప్రదేశ్ ఇది మనం రీసెంట్‌గా ఏం చేసామంటే బిగ్గెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ బనానా. ఇందాక ఆల్రెడీ మనం హైయెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పాం కదా! మనం ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తున్నాం. ద ఫస్ట్ బనానా ఫ్రూట్ ట్రైన్ ఫ్రమ్ తాడిపత్రి. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే తాడిపత్రి నుంచి మనం ముంబై పోర్ట్‌కెళ్ళి అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేసాం. ఓకే. సో, నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ చూసుకుంటే మన దాంట్లో 2019 సెన్సస్ తీసుకుందాం. 2019 సెన్సస్‌లో ఎన్ని లాక్స్‌లో ఏదేది ఎక్కువున్నాయి అని చెప్పి చూద్దాం. ఆబ్వియస్‌లీ పౌల్ట్రీయే ఎక్కువుంటాయి. బర్డ్ సైజ్ చిన్నదండి. సో, అది ఎక్కువుంటుంది. షీప్ తర్వాత మన దగ్గరున్న పాపులేషన్ వైస్ చూసుకుందాం. పౌల్ట్రీ, షీప్, బఫెలో, గోట్, క్యాటిల్, పిగ్. ఓకే. డ్యూరింగ్ 2022-2023 ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఎగ్. ఓకే. ఇది 2023 ఆ టైంలో డేటా ఇప్పటికి వచ్చింది కాబట్టి ఇదే చదువుతాం మనం. ఫస్ట్ ఇన్ ఎగ్, ఫోర్త్ ఇన్ మీట్, ఫిఫ్త్ ఇన్ మిల్క్. ఓకే. ఎగ్ అనేది ఇంపార్టెంట్. సో, 2019 సెన్సస్‌లో ఇది ఎన్నో సెన్సస్ అంటే 20th సెన్సస్. లైవ్ స్టాక్ పాపులేషన్‌లో జస్ట్ ఇంక అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఒంగోలు, పొంగునూరు ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండిజినస్ బ్రీడ్స్. అలాగే బఫెలోస్ అయితే గోదావరి, షీప్ అయితే నెల్లూరు షీప్, పౌల్ట్రీ కోడిలో అసీల్ కౌడ్ అన్నమాట. నెక్స్ట్ దేర్ ఈస్ రిడక్షన్ ఇన్ ద టోటల్ క్యాటిల్ ఇన్ బఫెలో పాపులేషన్. ఇది అవసరం లేదు ఇంకా. మనం ఆల్రెడీ ఇది కూడా అవసరం లేదు.
ఇప్పుడు వచ్చేసరికి అడ్వైజరీ సర్వీసెస్. మరి పౌల్ట్రీ వెటర్నరీ సర్వీసెస్ గురించి అడ్వైజరీ సర్వీసెస్ ఉంటది కదా! పశు విజ్ఞాన బడి అని ప్రతి వీక్ కండక్ట్ చేస్తారంట అంతే. ఇంక అంతకుమించి ఇందులో ఏం లేదు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఎలా అయితే నార్మల్ అగ్రికల్చరల్ ఫార్మర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో, అలాగే ఈవెన్ యానిమల్ హస్బెండరీ కూడా క్రెడిట్ కార్డ్స్ వస్తాయి వాళ్ళకి. చేయూత కూడా దీనికి రిలేటెడ్. లైఫ్ స్టాక్ పశు బీమా పథకం పేరులోనే ఉంది కదా! ఇన్సూరెన్స్ పాలిసీ. క్లెయిమ్స్ 15 డేస్‌లో చేసేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఏ ఇయర్‌లో వచ్చిందని అడగొచ్చు. ఆంధ్రప్రదేశ్ యానిమల్ ఫీడ్ యాక్ట్ 2020లో వచ్చింది. ఏంటి అంటే ఆ ఫీడ్ అనేది క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలనమాట. అలాగే వీళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూ చేయడం, అలాగే ఈ ఫీడ్‌ని ఎలా గ్రో చేయాలి, ఇవ్వాలి అనే దీని మీద ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకే. యానిమల్ ఫీడ్ యాక్ట్ 2020. ఓకే. మన జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. కోవిడ్ టైమ్ అని గుర్తుపెట్టుకోండి యానిమల్ ఫీడ్ యాక్ట్. తర్వాత సంచార పశు ఆరోగ్య సేవ. ఇదేం లేదు మొబైల్ క్లినిక్స్ అన్నమాట. అలా డోర్ స్టెప్ దగ్గరికెళ్ళి వెటర్నరీ హాస్పిటల్స్ లాగనమాట. నెక్స్ట్ లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ కౌ ఫార్మ్స్. ఇది లోకల్ ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 2 లోకల్ బ్రీడ్స్ ఉన్నాయి కదా! వీటిని కన్జర్వ్ చేయాలంటే వీటి వీటి యొక్క పాపులేషన్ పెంచాలన్నమాట మొత్తం. ఏది ఒంగోలు, పుంగనూరు ఇవి ఇండిజినస్ బ్రీడ్స్. ఆంధ్రప్రదేశ్ బోవిన్ బ్రీడింగ్ రెగ్యులేషన్ అండ్ ఆర్టిఫిషియల్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే రెగ్యులేట్ చేస్తారు. యాక్ట్ ప్రకారం ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. రెగ్యులేషన్‌తో చాలా కంట్రోల్డ్ మేనర్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది చేయాలి. ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ వీటిలోని ప్రొడక్షన్ మనకి ఎక్కువొస్తదనమాట. మిల్క్ ప్రొడక్షన్ గాని, లేదా వాటి యొక్క కెపాసిటీ డ్రాట్‌కి గాని, కెపాసిటీకి ఎక్కువనమాట. సో, మరి ఇవి ఎక్కువున్నప్పుడు ఈ ఎక్కువ దీన్ని మనం కన్జర్వ్ చేసుకోవాలి కదా! అందుకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళని పెంచుతాం. అలాగే ఫీమేల్ హర్డ్ యొక్క పాపులేషన్ కూడా పెంచాలి. సో, దానికోసం సెక్స్ సార్టెడ్ సీమెన్ అని చెప్పి ఇట్లా ఇదొకటి చేస్తామనమాట. ఓకే. ఎందుకంటే ఫీమేల్ పాపులేషన్‌ని పెంచడం కోసం. నెక్స్ట్ అదంతా అవసరం లేదు. నెక్స్ట్ గోపాల్ రత్న అవార్డ్‌లో ముద్దపు ప్రసాద్ ఆఫ్ శ్రీకాకుళం రిసీవ్డ్ గోపాల్ రత్న అవార్డ్ ఎప్పుడు అంటే లాస్ట్ ఇయరే. ఓకే. అండర్ బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్ కేటగిరీ. ఓకే. థర్డ్ ప్రైజ్ వచ్చింది దీనికి. ముద్దపు ప్రసాద్. నెక్స్ట్ ఈ సెంటర్ చూడండి షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ ఎక్కడుందంటే గుంటూరు. ఎన్‌సీడీసీ ప్రోగ్రామ్స్ 11 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీ. ఇది అవసరం లేదులెండి. నెక్స్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం సెన్సస్‌ది. సో, మనది 20థ్ సెన్సస్ అని చెప్పాను కదా! ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది 1919లోని. సో, ఇప్పుడు 20థ్. మన ఆంధ్ర ఏ పొజిషన్‌లో ఉందంటే 6థ్ పొజిషన్. ఓకే. ఇంక అంతకుమించి ఏం లేదు. ఇంటిగ్రేటెడ్ శాంపుల్ సర్వే స్కీమ్ మన ఆంధ్రాలో చేస్తున్నాం. ఇది మన సొంత శాంపుల్ సర్వే అన్నమాట. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నామంటే 1976, 77 అంటే ఎమర్జెన్సీ టైమ్ నుంచి చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి. ఏం లేదు మన ఆంధ్రాలో ఈ వెటర్నరీ రిలేటెడ్ యూనివర్సిటీ ఎక్కడుందంటే తిరుపతి యూనివర్సిటీ ఒక్కటే పెద్దదన్నమాట. నెక్స్ట్ మాచర్ల షీప్ బ్రీడ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఐకార్ న్యూ ఢిల్లీ విత్ రీసెర్చ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్. సో, ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదులెండి. ఇది వదిలేసేయండి. తర్వాత రీసెర్చ్ ఎస్‌వివియు రిసీవ్డ్ బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ ఫర్ కన్జర్వింగ్. ఓకే. ఈ యూనివర్సిటీకి అవార్డ్ వచ్చిందంట. జస్ట్ అదొక్కటే ఇంపార్టెంట్. ఈ సెంటర్ ఎక్కడుందని అడుగుతారనమాట. ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ ఇస్ ఎట్ పులివెందుల. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇది లైవ్ స్టాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ రిలేటెడ్ పులివెందుల. ఇక్కడ గోట్ అండ్ షీప్ రిలేటెడ్ మనం ఏం చదివామో గుంటూరులో ఉంది. ఇలాంటి సెంటర్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక దగ్గర రాసి పెట్టుకోండి అన్నీను. నెక్స్ట్ వచ్చేసి ముర్రా బఫెలో బ్రీడింగ్ సెంటర్ ఒకటుంది. స్టార్ట్ అవుతుంది పులివెందుల. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్. ఇది ఏం లేదు మిల్క్ యానిమల్ పాపులేషన్ పెంచడానికి ట్రై చేస్తుందన్నమాట. ఓకే. ఒంగోలు అండ్ పూర్ మెన్స్ క్యాటిల్. ఓకే. సో, వరల్డ్ ఫేమస్ డ్రాట్ బ్రీడ్. సో, ఒంగోలు ఏ టైప్ బ్రీడ్ అని కింద అడుగుతారనమాట. ఏంటి మిల్చా? డ్రాటా? మిల్చ్ అంటే ఏం లేదు మిల్క్ ఇచ్చేది. డ్రాట్ అంటే దున్నుకుంటాం కదా! దున్నే ఆవులనమాట. దున్నేవన్నమాట. సో, ఒంగోలు ఏ టైప్ అంటే డ్రాట్ బ్రీడ్. ఓకే. మరి పూర్ మెన్స్ క్యాటిల్ అని ఎవరినంటారు అని చెప్పి కింద 4 ఇవ్వచ్చు. పుంగనూర్. ఓకే. పూర్ మెన్స్ క్యాటిల్ బ్రీడ్. పుంగనూరు చాలా చిన్నగా ఉంటుంది. దాని సైజ్ అసలు ఓ 3 మీటర్స్, 2 మీటర్స్ ఉంటుందేమో అంతే దాని హైట్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ఇదొకటుంది మనకి స్టాట్యూటరీ బాడీ అన్నమాట. ఓకే.
నెక్స్ట్ ఫిషరీస్. ఇప్పుడు ఫిషరీస్‌కి వద్దాం. మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ చూసినప్పుడు చూసాం. ష్రింప్ కల్టివేషన్‌లో మన ఆంధ్ర హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ఈవెన్ ఎక్స్‌పోర్ట్‌లో గూడా. ఓకే. అదే రిపీట్ అవుతది ఇక్కడ మొత్తం. ఏంటంటే స్టేట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు 30% ఆఫ్ నేషనల్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ 31% ఆఫ్ ష్రింప్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఆంధ్ర నుంచే ఎళ్తున్నాయి. సో, టోటల్ 30% ప్రొడక్షన్. 30% ప్రొడక్షన్. ఓకే. నెక్స్ట్ సో, ఇవి జస్ట్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఏం లేదు. ఈ లీన్ పీరియడ్ అనేది ఉంటది కదా! మనం సినిమాల్లో చూసే ఉంటాం. ఆ సినిమా వీళ్ళు వెళ్లరనమాట. అక్కడ ఏంటి దీనికి వేటకెళ్లరు. ఆ టైంలో మరి డబ్బులు ఉండవు కదా! వీళ్ళకి 10,000 రూపీస్ ఇస్తారనమాట. ఇదివరకు కన్నా ఇప్పుడు పెంచారు. తర్వాత ఆయిల్ సబ్సిడీ 9 రూపీస్ పర్ లీటర్ ఇస్తారు. ఎక్స్ గ్రేషియా అంటే ఒకవేళ ఎవరైనా హఠాత్ ఏదైనా చనిపోవడం జరిగితే ఈ వేటకెళ్ళినప్పుడు 10 లాక్స్ ఎక్స్ గ్రేషియా ఇస్తారు. సైక్లోన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు వాళ్ళకి ఆపదలుంటాయి. సో, 10 ఫిషింగ్ హార్బర్స్ ప్లాన్ చేశారు అంతే. ఇంతకు మించి ఇంపార్టెంట్ కాదు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఎన్ని పెడుతున్నారంటే 35 పెడుతున్నారనమాట. సేమ్ ఇప్పుడు మనం పైన చూసాం కదా! ఈ ప్రొక్యూర్‌మెంట్ ఎలా అయితే అగ్రికల్చర్ ఫార్మర్స్‌కి ఈ క్రాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలో ఈవెన్ ఆక్వా ఫార్మర్స్ కూడా ఈ క్రాప్ దేంట్లో ఈ ఫిష్ అనే ఆప్షన్‌లో రిజిస్టర్ చేసుకోవాలనమాట. ఓకే. దీని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆక్వాకల్చర్. సో, ఇదేంటి అంటే యాస్ పర్ కోస్టల్ ఆక్వాకల్చర్ యాక్ట్ ప్రకారం వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలనమాట. ఓకే. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ. యాస్ పర్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ యాక్ట్ అండ్ రూల్స్ ల్యాండ్ వితిన్ డిస్టెన్స్ ఆఫ్ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ ఏదైతే ఉందో హై టైడ్ లైన్ నుంచి ఓకే. సీస్, రివర్స్, క్రీక్స్ ఆ ఏరియా అంతా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ కింద వస్తదండి. ఓకే. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ కింద వస్తది. నెక్స్ట్ ఇంకోటి ఆక్వాకల్చర్ ఫార్మ్స్ అండ్ ఆక్వాకల్చర్ బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ స్టేట్ ఆర్ బీయింగ్ రెగ్యులేటెడ్ బై ఏపీ సదా. ఓకే. ఏపీ సైడ్ చూసుకుంటదనమాట. ఏది లైసెన్సెస్. సో, ఈ ఏపీ సదా ఏంటంటే ప్రమోట్ అన్ఆర్గనైజ్డ్ ఆక్వాకల్చర్ సెక్టార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొన్ని యాక్ట్స్ చూద్దాము. 2020 ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్ కూడా కోవిడ్ టైంలోనే వచ్చింది. ఆక్వాకల్చర్ ఫీడ్ యాక్ట్ కూడా కోవిడ్ టైంలోనే వచ్చింది. ఏపీ ఫిష్ యూనివర్సిటీస్ యాక్ట్ కూడా 2020లో వచ్చింది. ఈ యూనివర్సిటీ ఎక్కడుంది? సో, గోదావరి డిస్ట్రిక్ట్. మనకి వెటర్నరీ యూనివర్సిటీ ఎక్కడుంది? శ్రీ వెంకటేశ్వర అది తిరుపతిలో ఉంది. అదే ఫిషరీస్ యూనివర్సిటీ అయితే వెస్ట్ గోదావరి. ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకోండి. వెస్ట్ గోదావరి మనకి అక్కడ గోదావరి రివర్ ఉంటది కదా! అక్కడ ఎక్కువ ఫిష్ పడతారని అట్లా గుర్తుపెట్టుకోండి. సో, సూపర్ 6 అంటే ఇప్పుడు రీసెంట్ వచ్చిన గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం లీన్ పీరియడ్ ఉంది కదా! అది ఎన్ని రోజులకు చేశారంటే 61 డేస్ అండ్ వాళ్ళు 10,000 నుంచి 20,000కి ఇంక్రీజ్ చేశారు. సో, ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా! సూపర్ 6లో దీన్ని పెంచారనమాట ఇది. ఓకే. సూపర్ 6లో ఇది 20,000 అని రాసుకోండి. ఓకే. అలాగే కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు 5,000 టన్స్ క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మత్స్య సంపద స్కీమ్ ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. దీంట్లో పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చూసుకోండి ఇందులోని. ఏంటి అనేది అంటే ఎంతెంత ఇస్తారు, ఇన్పుట్ సబ్సిడీస్ గానీ, లోన్స్‌కి కన్సెషన్స్ ఎంత ఇస్తారంటే చూసుకోండి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఆర్ఐడిఎఫ్, పిఎస్ఎల్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ మీకు తెలిసే ఉంటుంది కదా! సో, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఏవన్నా మీకు ఏవైతే అన్‌స్పెంట్ ఉంటాయో ఆ డబ్బులన్నీ ఆర్ఐడిఎఫ్‌లోకి వెళ్ళిపోతాయి. ఈ ఆర్ఐడిఎఫ్ ద్వారా ఈ ఫిషరీస్ కోసం క్యాపిటల్ క్రియేట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్‌గా అవసరం లేదు. మీరు వదిలేయొచ్చు. ఇప్పుడు ఫారెస్ట్‌కొచ్చేద్దాం. ఫారెస్ట్‌లో చూసుకుంటే స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021. ఓకే. ఆంధ్రప్రదేశ్. ఇది ఎంతుంది మనది? ఇది ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. 23.35. ఈ ఆర్డర్ చూసుకుంటే మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, స్క్రబ్ ఫారెస్ట్ అండ్ వెరీ డెన్స్ ఫారెస్ట్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎనెక్స్చర్ తీసుకొచ్చాను. ఎనెక్స్చర్‌లో ఏంటంటే ఇది పాతది. 13th డిస్ట్రిక్ట్‌లో. మనం ఆల్రెడీ 26 డిస్ట్రిక్ట్స్ ఉన్న దాంట్లో అయితే మనం ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందనుకున్నాం? అల్లూరి సీతారామరాజు దీంట్లోనే కదా! ఆ డిస్ట్రిక్ట్‌లోనే ఎక్కువున్నాయనుకున్నాం. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్‌లో పర్సెంటేజ్ పరంగా ఎక్కువున్న ఫారెస్ట్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది అంటే అప్పట్లో ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం అడిగితే మాత్రం అప్పుడు ఇది చూడాలన్నమాట. సో, దేంట్లో ఎక్కువుందంటే ఈస్ట్ గోదావరిలో ఎక్కువుంది. ఓకే. సో, 13 డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఈస్ట్ గోదావరి, తర్వాత విశాఖపట్నం, తర్వాత వైఎస్ఆర్ కడప. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు క్వెషన్ దేని గురించి అడుగుతున్నారో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏం చేస్తుంది?
ఇది నేషనల్ ఫారెస్టేషన్ ప్రోగ్రామ్ చేస్తుంది. 100% సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. నెక్స్ట్ తర్వాత నగర్ విహార్ అంటే నగరం, నగరవనం, నగరం అంటే సిటీ ఫారెస్ట్స్. నెక్స్ట్ ఈకో పార్క్స్ ఎన్ని ప్లాన్ చేశారంటే 7 టెంపుల్ ఈకో పార్క్స్. వన విహారం ఈకో టూరిజం. ఓకే, ఇది కూడా ప్లాన్ చేశారు, కింద డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ చూద్దాము వైల్డ్ లైఫ్. సో ఫారెస్ట్ అనేది జనరల్గా 3 ఇంపార్టెంట్ రివర్స్ గోదావరి, కృష్ణ, పెన్న మన ఆంధ్రలో ఉన్నాయి. వాటి బ్యాంక్స్ మీద అది ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఈ 3 జోన్స్ కింద డివైడ్ చేశారనమాట. సో టోటల్ నోటిఫైడ్ ఫారెస్ట్, ఇది నోటిఫైడ్ ఫారెస్ట్ అనమాట. 22.84. పైన ఎంత చూసాం మనం, 23.35 స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం. ఓకే, 23.35% ఆఫ్ టోటల్ జోగ్రఫికల్ ఏరియా. ఓకే, అందులో నోటిఫైడ్ ఫారెస్ట్ ఎంత, నోటిఫైడ్ అంటే గవర్నమెంట్ ప్రకారం రిజర్వ్ చేసిన ఫారెస్ట్ అనమాట, రిజిస్టర్ అయ్యున్న ఫారెస్ట్ 22.84. ఓకే, అక్కడ పైన 23%, ఇక్కడ 22%. మళ్ళీ ఇందులో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అంటే నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, జూ, అవన్నీ కలుపుకుంటే 21%. 23, 22, 21% గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 1 టైగర్ రిజర్వ్. ఎక్కడ అంటే ఆబ్వియస్లీ ఇది శ్రీశైలం టైగర్ రిజర్వ్. 1 ఎలిఫెంట్ రిజర్వ్ కౌండిన్యా. సో శ్రీశైలం టైగర్ రిజర్వ్ మీకు ఎక్కడో తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇలా ఏదైతే ఆంధ్ర స్టేట్ బార్డర్ దగ్గర ఉండదో అంతా శ్రీశైలం టైగర్ రిజర్వే. ఓకే, కర్నూలు నుంచి మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ దాకా వేసుకోవచ్చు. 1 ఎలిఫెంట్ రిజర్వ్ కౌండిన్యా. సో ఈ కౌండిన్యాది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ లో ఎక్కడో తెలీదు, బట్ పాత డిస్ట్రిక్ట్స్ లో అయితే ఇది ఏంటి అనంతపురం దగ్గరలో వస్తుంది అనమాట కౌండిన్య. అనంతపురం ఇప్పుడైతే సత్యసాయి అన్నమయ్య మధ్యలో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఆ ఏరియాలో ఈ కౌండిన్య ఉంటుంది. సో ఆంధ్రాలో ఎలిఫెంట్స్ ఓన్లీ ఒకే ఒక ప్లేస్ లో ఉంటాయి, అది కౌండిన్య శాంక్చురీలో. ఓకే, చూడండి అనంతపురంలో, అనంతపురం సర్కిల్లో. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందంటే శేషాచలం, స్ప్రెడ్ ఇన్ తిరుపతి అండ్ కర్నూలు. మొత్తం కర్నూలు నుంచి ఇట్లా ఇదంతా శేషాచలం హిల్స్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, అసలు రెడ్ శాండర్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ అని ఒకవేళ అడిగితే మాత్రం పెట్రోకార్పస్ శాంటలీనస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఉన్న స్పీషీస్ లో మీకు జర్డన్ కార్సర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆంధ్రాలో జర్డన్ కార్సర్ ఓన్లీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మాత్రమే ఉంటుంది. ఇట్ హ్యాస్ ద అండ్ నెక్స్ట్ ఆంధ్ర హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఇన్ ద కంట్రీ. గోదావరి అండ్ కృష్ణా ఎస్చువరీలో సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్. ఫస్ట్ ఇది ఎక్కడ, సుందర్బన్స్. ఓకే, సో మనకి సెకండ్ అనమాట. జూస్ ఎక్కడ ఉన్నాయంటే మీకు తెలిసే ఉంటుంది, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్నాయి రెండును. విశాఖపట్నంలో ఉన్నది ఇందిరాగాంధీ, మనం జాగ్రఫీ చదివినప్పుడు చూసేసి ఉంటాం మనం. ఓకే, phase 1 చదివినప్పుడు. ఈ లిస్ట్ అనేది ఇంపార్టెంట్, ఏదేది ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్ లో ఉంది చూడండి. కోరింగ కాకినాడ, కొల్లేరు ఏలూరు, కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ బాపట్ల. చూడండి వీళ్ళు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారు. బాపట్ల, రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నంద్యాల, రోళ్లపాడు నంద్యాల, గుండ్ల బ్రహ్మేశ్వరం నంద్యాల. సో నంద్యాల చూడండి 3 వచ్చినాయి. శ్రీ రంగమల్లేశ్వర్ చెప్పాను కదా, జర్డన్ కార్సర్ కడపలో. నేలపట్టు తిరుపతి, పులికాట్ తిరుపతి, కౌండిన్య చిత్తూరు, శ్రీ వెంకటేశ్వర అన్నమయ్య. ఓకే, శ్రీ వెంకటేశ్వర అన్నమయ్య. తర్వాత నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 2. కంబాలకొండ విశాఖపట్నం, పెనుసీల నరసింహస్వామి కడప, రాజీవ్ గాంధీ కడప, పాపికొండలు ఏలూరు, అల్లూరు సీతారాం. ఇప్పుడైతే ఏఎస్ఆర్. ఓకే, రెండిట్లోని ఎక్స్టెండ్ అయ్యి ఉందని ఇక్కడ డిస్ట్రిక్ట్స్ లో. సో కొత్త డిస్ట్రిక్ట్స్ ప్రకారమే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి డీర్ పార్క్. సో 1 డీర్ పార్క్ ఎక్కడుందంటే కడలేరు డీర్ పార్క్ అట్ కండలేరు డ్యామ్, నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట డీర్ పార్క్. నెక్స్ట్ నాగార్జున శ్రీశైలం ప్రాజెక్ట్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ కర్నూలు ఇదంతా రీజన్ ఉంటుంది కదా మనకి గోదావరి రివర్ దగ్గర, అక్కడ ఉంటుంది. సో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఒకటి. ఇందులోనే మీరు కోర్, ట్రాన్సిషన్ అండ్ బఫర్ ఫేజెస్ అనేవి 3 ఫేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, వీటిని కన్జర్వ్ చేయడం కోసం కోస్టల్ ఏరియా ఉంటుంది. నెక్స్ట్ రెడ్ శాండర్స్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ రెడ్ శాండర్స్
దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి వన సంరక్షణ ఏవం సంవర్ధన్ అధినియం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. సో ఇదేంటంటే 1980లోనే ఎప్పుడైతే ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ ల్యాండ్ పర్పస్కి డైవర్ట్ చేస్తారో దాన్ని ఆ ఫారెస్ట్ని ఒక రెగ్యులేట్ చేస్తూ కన్జర్వ్ చేయడానికి ఈ యాక్ట్ వచ్చిందనమాట. ఏంటి, ఫర్ సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ అనేది మనం చూసుకుంటే ఎవరైనా కంపెనీ డెవలప్ చేసినప్పుడు నాన్ ఫారెస్ట్ పర్పస్ కోసం మరి ఆ ఫారెస్ట్ని కంపెన్సేట్ చేయాలి కదా. ఆ కంపెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారనమాట. ఏంటి, దాన్ని కంపా ఫండ్ అని అంటారు. సో కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అండ్ అథారిటీ చూసుకుంటుంది ఇదంతాను. సో కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటే ఆ డబ్బులతో కంపెన్సేట్ చేస్తే అఫారెస్టేషన్ చేయడం. ఓకే, ఎంఓఈఎఫ్సిసి చూసుకుంటుంది ఈ ప్రోగ్రాము. నెక్స్ట్ వచ్చేసి మనది ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో చూసుకున్నాం ఆల్రెడీ. బయోడైవర్సిటీ పార్క్స్ అనేది క్రియేట్ చేస్తాం, టేకింగ్ ద మోడల్ ఆఫ్ యమునా బయోడైవర్సిటీ పార్క్. అలాగే బయోడైవర్సిటీ ట్రెక్ రూటెడ్ జంగల్ స్టార్ ఈకో టూరిజం మారేడుమిల్లి ఒకటి. ఇవి అడగరు, లైట్ తీసుకోండి ఇవి. నెక్స్ట్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ అంటాము. సో ప్లాంటేషన్స్లో ఏమేమి వస్తాయి, యూకలిప్టస్, బ్యాంబూ, కాఫీ, పెప్పర్, క్యాష్యూ. ఓకే. నెక్స్ట్ ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడ ఉందంటే ముత్తైపాలెం నియర్ సూర్యలంక అండ్ అనంతగిరి నియర్ అరకు. ఓకే. ఈకో టూరిజం సెంటర్ అక్కడ క్రియేట్ చేసేయాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్. ఇది ఏంటి అంటే ఈ కార్ప్స్ అనేది పర్టికులర్ గ్రూప్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ చిల్డ్రన్కి ఎన్వైర్న్మెంట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారనమాట, అంతే. సో ఇది నేషనల్ గ్రీన్ కార్ప్స్. నెక్స్ట్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. దేని కింద వచ్చింది అంటే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 కింద 1976లో మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బట్ ఇప్పుడు ఇది ఇండియన్ వైడ్గా, ఇప్పుడు నేషన్ వైడ్గా అయితే వరల్డ్ వైడ్గా అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ ర్యాంక్ తీసుకొచ్చేది. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తూ బి ఇండెక్స్ ఆర్ బిజినెస్ ఇండెక్స్ అని ఒకటి కొత్తది తీసుకొచ్చింది. అది ఒకసారి మనం ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఈ కరెంట్ అఫేర్ రిలేటెడ్ డిస్కస్ చేసాం అక్కడ. ఒకసారి అక్కడ చూసుకోండి ఆ బిట్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ టు ఎనర్జీ. ఇది అవసరం లేదంతా, లైట్ తీసుకోండి. తర్వాత సెరికల్చర్. ఓకే, సెరికల్చర్లో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ చదువుకున్నప్పుడు 4 టైప్స్ ఉంటాయని తెలుసు. మల్బరీ, ఏరి, మూగా అండ్ టసార్ అని 3 టైప్స్ ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మల్బెరీ అండ్ టసార్ మాత్రమే ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసాము. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు అనుకుంటుంది ఎరీ సిల్క్ని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఎరీ సిల్క్ అనేది అహింసా సిల్క్. సో మనం కర్ణాటక కన్నా సెకండ్ పొజిషన్లో ఉన్నాం అనమాట. కర్ణాటక ఫస్ట్ పొజిషన్, మనం సెకండ్ పొజిషన్. ఓకే. నెక్స్ట్ దీన్ని వాళ్ళు కింద చాలా రిపీట్ చేశారనమాట. ఓకే, సెకండ్ పొజిషన్ అని చెప్పి ఇంకా చాలా వాటిలో రిపీట్ చేశారు. సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, లార్జెస్ట్ మనం ఇది ఫస్ట్ చాప్టర్లో చూసుకున్నాం కదా. బెస్ట్ బై వోల్టన్ ప్రాక్టీస్ అని అంటే బై వోల్టన్ అంటే ఇది సిల్క్ ఫామ్ విచ్ కెన్ బి రేట్ ఫర్ ట్వైస్ ఏ ఇయర్ అనమాట. ఓకే, దానికి మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అవార్డు వచ్చింది. నెక్స్ట్ చూడండి, మల్బరీ ప్లాంటేషన్ ఎక్కువ, హైయెస్ట్ మల్బరీ టసార్లో. తర్వాత చూడండి, సిల్క్ సమగ్ర అని ఒక స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ సెరికల్చర్ రిలేటెడ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. నాన్ ఫార్మ్ సెక్టార్లో ఏంటి, మళ్ళీ చూడండి, సేమ్ రా సిల్క్లో ఏపీ సెకండ్ ర్యాంక్. అట్ ది సేమ్ టైం ఈ మార్కెటింగ్లో కూడా మనం సెకండ్ ర్యాంక్, మళ్ళీ కకూన్ ఈ మార్కెటింగ్. ఓకే, అన్నిట్లోని కర్ణాటక ఫస్ట్, ఏపీ సెకండ్ ఉందా ఈ మార్కెటింగ్. ఓకే. నెక్స్ట్ మన ఇప్పుడు మరి రీసెర్చ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్ అనంతపురంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. హిందూపూర్ అనంతపురం. అగ్రికల్చర్ మార్కెటింగ్ రైతు బజార్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1999 ఉన్నాయి. సో ఇది ఈరోజు సెషన్ ఫ్రెండ్స్. మీరు క్విక్గా ఇవన్నీ రివైజ్ చేసుకోండి ఒకసారి. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఈ షేర్ చేసిన టెలిగ్రామ్ని పీడిఎఫ్ని మీరు యూజ్ చేసుకుని కావాలంటే వీడియో మళ్ళీ కావాలనుకుంటే చూడొచ్చు, లేదు అంటే ఆల్రెడీ షేర్ చేసిన పీడిఎఫ్లోనే మీరు త్వరగా రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే వచ్చేవే 15 క్వశ్చన్లు ఎన్నో వస్తాయి. 15 క్వశ్చన్లు ఒక 2-3 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచే కవర్ అయ్యాయి అనుకోండి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం మన టెలిగ్రామ్ ఛానల్ చూద్దాము. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన వాటిలోనే కొన్ని ఎంసీక్యూస్ని డిస్కస్ చేసాము. ఆ ఎంసీక్యూస్ని ఒకసారి చూసేద్దాము, సరేనా. సో ఫస్ట్ వచ్చేసి
What is the child helpline number created for 24/7 outreach services to children in crisis? ఇది ఒకసారి చూడండి, ఓకేనా? దీని ఆన్సర్ ఏంటో మీరు టెలిగ్రామ్ జాయిన్ అయ్యి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఆల్రెడీ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ అవుతుంది. దాన్ని జాయిన్ అయ్యి వీటికి ఆన్సర్ చేయండి. ఓకే. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ 3 ఇన్స్టాల్మెంట్స్ అండర్ రైతు భరోసా పిఎం కిసాన్ స్కీమ్ ఇన్ ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ సైకిల్? ఓకేనా? ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటి అనేది ఆన్సర్ చేయండి. నెక్స్ట్, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ఈజ్ యూజువల్లీ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్ దట్ కన్సిస్ట్ ఆఫ్ డాష్ ఇండివిజువల్స్ హూ సీక్ లోన్స్ అగేన్స్ట్ మ్యూచువల్ గ్యారంటీ. ఓకే, ఇది కూడా ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ చూసన్ యాజ్ సెకండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ ఆఫ్టర్ కుప్పం ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇది కూడా ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు మనకి కింద పీడిఎఫ్స్ ఇది వరకు మనం తీసుకున్న క్లాసెస్ అన్నిటిని నేను పీడిఎఫ్ షేర్ చేశాను. మీరు కావాలనుకుంటే ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసి మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. ఇట్ విల్ బి ఏ క్విక్ రివిజన్ ఫర్ యూ. ఓకే. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ షార్ట్ నోట్స్ ఇలాంటివి కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఎయిదర్ పాలిటీ ఆర్ సైన్స్ అండ్ టెక్ ఆర్ ఎనీ అదర్. ఇంకా మీకు ఏదైనా పర్టికులర్ ఏరియా మీద వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ పర్టికులర్ టాపిక్ కావాలని చెప్పి ఐ విల్ డెఫినెట్లీ మేక్ వీడియో ఆన్ దట్. ఓకే. థ్యాంక్ యూ.